నా భక్తిని ఎంతగానో ప్రభావితం చేసిన ఈ వ్యక్తి క్యాథరిన్ కుల్మన్. క్యాథరిన్ కుల్మన్ గురించి ఎంత చెప్పినా సరిపోదు అనిపిస్తూ ఉంటుంది. క్యాథరిన్ కుల్మన్ ఎంతమందికి తెలుసండి? తన జీవిత విషయాలు, తన దేవుని చేత ఎలాగ వాడబడారో, ఎలాగా ఆశ్రయించబడ్డారో, ఎలాగా ఈ లోకాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది అనేది మనము ఈరోజు ధ్యానిస్తూ ఉంటే దేవుడు అనేకమైన మర్మాలు వారి జీవితంలో ఏవేవైతే కార్యాలు జరిగినాయో, అది మిస్టేక్స్ అవ్వనివ్వండి, లేకపోతే అది వారి ప్రవర్తన, లేకపోతే వారి స్వభావము, ప్రతి పరిస్థితులు ఎలాగుంది, ఎలాగ జయించారు, ఎలాగ ఎదుర్కొన్నారు, ఎలాగ ఈ లోకంలోకి రివైవల్ తెచ్చారు, ఉజ్జీవము తెచ్చారో మనము తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాక్యమే కాక వాక్యంలో నడిచేవారు, వాక్యంతో పాటు జీవించేవారు, వాక్యానుసారంగా జీవించేవారి భక్తుల జీవితాలు కూడా మనము భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం అని బైబిల్ తెలియజేస్తుంది కదండి. ఈరోజు ప్రతి పరిస్థితిలో నాకు తెలిసిన అంటే తన జీవితంలో జరిగినది అదే రీతిగా నాకు అనిపించింది. అంటే దేవుని ఆత్మ ద్వారా నాకు ఎలాగైతే నడిపించబడుతున్నానో అలాగ వినటానికి మీరు సిద్ధంగా ఉన్నవారైతే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ఇది బయోగ్రఫీ కాబట్టి ప్రతి పరిస్థితిని నేను జస్ట్ ర్యాండమ్గా ఏదో స్టోరీ రీడింగ్ లాగా వెళ్ళిపోను, కానీ ప్రతిదీ ఎంతో ఇన్ డీటెయిల్గా చెప్తున్నప్పుడు మొదటి నుండి అంతం వరకు ఉండేలాగా మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఏది మిస్ అయినా వీ విల్ నాట్ కంప్లీట్ వాళ్ళ బయోగ్రఫీ. కాబట్టి మొదటి నుండి అంతం వరకు, ఎందుకంటే తను వ్యక్తిగతంగా నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఎంతగానో ఇప్పటికీ తన మీటింగ్స్, లేకపోతే తను ఆర్గనైజ్ చేసిన ఆ వీడియోస్ చూసినప్పుడు, మీటింగ్స్ చూసినప్పుడు, ఇప్పటికీ ఏ రీతిగా అయితే అప్పుడు అభిషేకం ఉందో ఆ వీడియోస్ చూస్తుండగానే వింటుండగానే ఆ అభిషేకం ఇప్పటికీ నేను ఎంతగానో అనుభవిస్తూ ఉంటాను. అదే రీతిగా ఈరోజు మీరు కూడా అనుభవించేలాగా దేవుడు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. మరి మీరు సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. ఎస్, యూఆర్ రెడీ, యు ఆర్ గివింగ్ యువర్ రెస్పాన్స్. హల్లెలూయా. ఎస్ ఎస్ అంటున్నారు. ఓకే. క్యాథరిన్ కుల్మన్. క్యాథరిన్ కుల్మన్ అనే ఈ స్త్రీ, షీ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ ద లాస్ట్ సెంచరీ, 19th century. తను ఒక పాట పాడకుండానే, ఒక వాక్యము ప్రసంగించకుండానే ఎంతోమంది స్వస్థత పొందారనమాట. అంటే తను ఆర్గనైజ్ చేసిన మీటింగ్స్లో దేవుని ఆత్మ ఎంత బలముగా ఉండేదంటే, ఒక పాట, ఒక మాట చెప్పకుండానే ఆ వాతావరణమే ఎంతో ఆత్మీయంగా ఉండేది, ఎంతో ఆత్మ ప్రభావంతో ఉండేది. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కాకపోయినా అడుగుపెట్టిన ఇంచుమించు 80% మంది కంపల్సరీ స్వస్థత పొందేవారు. అది ఏంటిది అంటే, తనకి దేవునితో ఉన్న అతి సన్నిహితమైన సంబంధం బట్టి, సహవాసం బట్టి, షీ క్యారీడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వేర్ ఎవర్ షీ వెంట్. షీ క్యారీడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. తను వస్తే వాతావరణమే మారేదంట. తను ఒక రూమ్లో అడుగు పెడితే ఒకలాంటి మహిమని నాస్తికులు కూడా, దేవుని ఎరగని వారు కూడా తెలుసుకునేవారంట, అనుభవించేవారంట. One of the famous words that she has always told in her radio programs కానివ్వండి, టీవీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే లైవ్ మీటింగ్స్లో, the famous words that Catherine Kuhlman said was, I believe in miracles. తనకి ప్రత్యేకమైన స్వరము, స్వభావము, తన ప్రవర్తన అందరిలాగా కాదు. She was a very unique woman. She was a very unique woman. ప్రతి మీటింగ్ ప్రారంభించే ముందు మొదటిగా వచ్చేది స్టేజ్ పైన నిలబడి ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్ అని చెప్పేది. ఈరోజు అద్భుతాలని నమ్మొద్దు, స్వస్థతల్ని నమ్మొద్దు అనే మాటలు వింటున్నారా? గమనించండి. స్వస్థతలు, అద్భుతాలు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేశాడు. దానికి వ్యతిరేకంగా, దానికి విరోధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారు దేవుని సంబంధులు కాదు, వాళ్ళ అపవాది సంబంధులు. దేవునిలో ఉంటే స్వస్థతలు ఉండవని, దేవునిలో ఉంటే యేసయ్యని నమ్ముకుంటే అద్భుతాలు ఉండవు, అదేదో నమ్ముకుంటే చాలు, నమ్మి బాప్టిజం తీసుకొని మారుమనసు పొందితే చాలు, ఒప్పుకోలు చేస్తే చాలు అని చాలామంది బోధకులు బయలుదేరారు. జాగ్రత్త. ఇట్ ఈస్ నార్మల్, బికాస్ యేసు ప్రభు మనల్ని దెయ్యాల నుండి విడిపించడానికి
స్వస్థపరచడానికి, అద్భుత కార్యాలు జరిగించడానికి, ఎప్పుడు కని విని ఎరగని కార్యాలు జరిగించడానికి యేసు ప్రభు వచ్చాడు, చేశాడు. అదే రీతిగా మనకి కూడా అదే కమిషన్ ఇచ్చాడు. ఏంటిదంటే యూ హ్యావ్ టు డెలివర్ ద పొజెస్డ్, అంటే ఎవరైతే దెయ్యాల చేత బాధపడుతున్న వారిని విడిపించాల్సిన బాధ్యత మీది. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచాల్సిన బాధ్యత మీది. అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, నా నామాన్ని ప్రకటించాలి, సువార్తని చెప్పాలి అని చెప్పింది యేసయ్య అని చెప్పారు యేసయ్య. కానీ ఈరోజు అంటారు లేదు, అవన్నీ ఏం లేవు, నో మిరకల్స్, నో హీలింగ్, నథింగ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్ దట్ ఈస్ ఇనఫ్. ఎస్, ఇట్ ఈస్ ఇనఫ్. కానీ ఇది ఏదో వేరే డినామినేషన్, అదేదో వేరే డినామినేషన్ కాదండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉంటే ఎప్పుడు కూడా మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూనే ఉంటాము. ఆన్ ఎవ్రీ డే బేసిస్. తను ఎప్పుడు క్యాథరిన్ ఎప్పుడు ఆత్మ వరాల పైన దృష్టి పెట్టలేదు, కానీ ఆత్మ వరాలనిచ్చే పరిశుద్ధాత్ముడి పైన, యేసయ్య పైన దృష్టి పెట్టింది. ఎంత వ్యత్యాసం కదండి. ఈరోజు మనలో చాలా మంది, దేవా నాకు ఆత్మ వరాలు దయచే, నాకు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ దయచే, గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ దయచే, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ దయచే, ప్రవచించేది, అన్య భాషలు మాట్లాడేది, స్వస్థపరిచే వరాలు నాకు దయచే అంటాం. కానీ వరాలనే అడుగుతాం కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకుంటే అది చాలయ్యా, నువ్వు నాలో ఉంటే అది చాలయ్యా, నువ్వు నిన్ను బాధ పెట్టినంత వరకు నేనుంటే అది నాకు చాలయ్యా అని చెప్తున్నామా? లేకపోతే ఐ నీడ్ ఓన్లీ యువర్ గిఫ్ట్స్ లార్డ్ బట్ ఐ డోంట్ నీడ్ యూ అని చెప్తున్నారా? గమనిద్దాం. తను ఎప్పుడు అనుకునేది ఐఎమ్ జస్ట్ నార్మల్ పర్సన్. క్యాథరిన్ కుల్మన్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అందరూ ఆవిడని ఎంత పొగిడినా తను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, నేను సాధారణమైన వ్యక్తినే, నేను ప్రత్యేకమైన దాన్ని కాను అని మర్చిపోతూ ఉంటుంది. చాలామంది తను ఎంతగా ఫేమస్ అయిందంటే, ప్రఖ్యాతి చెందిందంటే, తనని చూసిన ప్రతి ఒక్కరు, అంటే మరి ముఖ్యంగా స్త్రీలు, ఏదో ట్రిక్స్ వాడుతున్నారేమో, లేకపోతే ఏదో మాయమంత్రాలు చేస్తున్నారేమో, లేకపోతే తనలాగా మాట్లాడితే, తనలాగా ప్రవర్తిస్తే అందరూ నా దగ్గరికి ఆకర్షించబడతారు, లేకపోతే నా మీటింగ్స్కి వస్తారని తనను చూసి అనేక మంది ప్రయత్నించారంట. ప్రతి ఒక్కరి ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే దేవుడు తనుగా సృష్టించాడు, వీరిగా సృష్టించాడు. కానీ మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీరిలాగుంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు, వారిలాగుంటే మనల్ని దేవుడు వాడుకుంటారు అని అనుకోవడము చాలా తప్పు. మనల్ని కుమ్మరి రూపించినప్పుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్లాన్ తోటి మనల్ని సృష్టించాడు కదా. ఆ ఉద్దేశ ప్రకారంగా జీవిస్తే అది చాలు, దేవుడు మనల్ని వాడుకుంటాడు. కానీ వీరి అభిషేకం నాకు కావాలి, వారి అభిషేకం కావాలి, వారిలాగా మాట్లాడాలి, ఇమిటేషన్ భక్తి వద్దండి. ఇమిటేట్ చేసే భక్తి చాలా భయంకరమైనది. అంటే అది మోసపరచు ఆత్మ, మోసం చేసేది. నువ్వులాగా ఉండకుండా వీళ్ళలాగా వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నించద్దు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలా, మీరు దేవుడిని అడగండి, దేవా నన్ను వాడుకో. కావాల్సి వస్తే ఎలీషా అడిగినట్టు రీతిగా ఏలియాని 200 అభిషేకం దయచి అని అడగండి. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాగా ప్రవర్తించాలి, వారిలాగా జీవించాలి అనే ప్రయత్నాలు మాత్రం చేయకండి. తన అభిషేకాన్ని యుక్తితోటి, తెలివితోటి, దాంతోటి వాడాలని ప్రయత్నించారు. కానీ ఎక్కడ చూసినా ఫెయిలియర్ చూసారంట. ఎందుకంటే ప్రత్యేకంగా దేవుడు తనని ఒక ఉద్దేశంతో లోకంలో పుట్టించారు, సృష్టించారు. అదే రీతిగా తను వాడుకోవాలని ఆశపడ్డారు. ఏ రీతిగా అయితే మనం బైబిల్లో చూసినట్లయితే యేసయ్య కాలంలో, పేతురుకి ఎటువంటి అయితే ఆ వరాలు ఉన్నాయో, ఏ రీతి అయితే స్వస్థపరుస్తున్నాడు, తనను చూసి ఒక మెజిషియన్ కూడా ట్రై చేస్తాడంట. కానీ ఎట్లా విఫలం అయిపోయింది. అదే రీతిగా క్యాథరిన్ కుల్మన్ జీవితంలో కూడా అనేక మంది తనకి వ్యతిరేకంగా వచ్చి, నేను ఆవిడలాగా ఉంటే చేద్దాము, ఈవిడలాగా ఉంటే నన్ను వాడుకుంటారు, మెచ్చుకుంటారు అని ప్రయత్నించారంట. అన్ని ప్రయత్నాలు విఫలం అయిపోయినాయి. ఇప్పుడు వస్తే క్యాథరిన్ కుల్మన్ గారి తల్లి పేరు ఎమా వాకిన్హర్స్ట్. అదే రీతిగా క్యాథరిన్ గారి తండ్రి పేరు జోసెఫ్ కుల్మన్. వారు వాస్తవానికి చెప్పాలంటే జర్మన్ ఇమిగ్రెంట్స్. జర్మనీ నుండి బయలుదేరి మిస్సూరీ అనే ప్రాంతంలో, ఎక్కడ అమెరికాలో మిస్సూరీ అనే ప్రాంతంలో వారి కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. ఎవరు? క్యాథరిన్ తల్లి ఎమ్మా, అదే రీతిగా క్యాథరిన్ గారి తండ్రి జోసెఫ్. వీరిద్దరు కుటుంబంతో మిస్సూరీకి వచ్చారనమాట.
ఎక్కడి నుండి? జర్మనీ నుండి. క్యాథరిన్ జోహానా కుల్మన్. తను మొత్తం హర్ ఫుల్ నేమ్ ఇస్ క్యాథరిన్ జోహానా కుల్మన్. మే 9th 1907 రోజు తను పుట్టింది. తను పుట్టినప్పుడు చాలా వ్యత్యాసంగా ఉందంట. ఎర్రటి జుట్టు, పెద్ద పెద్ద ఫీచర్స్, ఫేస్ అంతా మచ్చలు. తన హైట్ కూడా 5 feet 8 inches. షీ వాజ్ అ వెరీ టాల్ లేడీ. 5 feet 8 inches. తన స్వభావం ఎట్లాంటిదంటే షీ వాజ్ అ ఇండిపెండెంట్. ఎవరిపైన ఆధారపడేది కాదు. తన ఇష్టానుసారంగా అన్ని చేయాలనే ఆశ. తనకి ఎలాగ నచ్చితే, ఎలాగ తోస్తే అలాగ చేయాలని తను ఎంతగానో ఆశపడేదంట. అన్నీ కూడా తను స్వీయంగా చేయాలన్న ఆశ. తన తండ్రిని ముద్దుగా ఎంతోగానో మనస్ఫూర్తిగా పాపా అని పిలిచేదంట. మై పాప అని ఇప్పటికీ మనం వీడియోస్ చూసినట్లయితే ఎప్పుడు కూడా వారి తండ్రి గురించి మాట్లాడుతూ ఉంటుంది. తన తండ్రి అంటే చాలా ఇష్టం అంట. చాలా ప్రాణం అంటే అంటాం కదండి, ప్రాణం అంత ఇష్టము నాకు నా తండ్రి అంటే. ఇప్పుడు తండ్రికి తల్లికి అలాగే ఎవరు చెప్తున్నారు కానీ ప్రియురాలకి ప్రియుడికి, గర్ల్ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్కి చెప్తారు కానీ తనకి తండ్రి పాప అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ తండ్రి కూడా, తన పప్ప కూడా తన కోసం ఏదైనా చేసేవాడంట. అదే రీతిగా వాళ్ళ తండ్రికి ఆపోజిట్ ఉండేది వాళ్ళ తల్లి. వాళ్ళ తల్లి చాలా క్రమశిక్షణతో పెంచేదంట. ఎక్కడ కూడా గారభము, లాడు ఇవన్నీ చేసేది కాదంటే. ఏ ఒక్కరోజు కూడా తను వచ్చి తనని హగ్ చేసుకోవడము, లేకపోతే హత్తుకోవడము, ముద్దాటము చూడలేదంట. అంతగా క్రమశిక్షణ, వెరీ స్ట్రిక్ట్. హర్ మామ్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అన్న. అసలు ఆప్యాయత లేకుండా ఎప్పుడు కూడా ఎంత చేసినా కానీ ఎప్పుడు కూడా పొగడలేదంట. అలాంటి తల్లి అయినను ఎప్పుడు కూడా క్యాథరిన్ నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నా తల్లి ప్రేమించట్లేదు అని అనుకోలేదంట. ఎందుకంటే తనకి కావాల్సినంత ప్రేమ తన తండ్రి దగ్గర నుంచి పొందుకుంటుంది కాబట్టి నా తల్లి దగ్గర రాకపోయినా పర్వాలేదు, నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని చాలాసార్లు చెప్పేదన్నమాట. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎప్పుడైతే తన తండ్రి గురించి మాట్లాడుతుందో, ఎన్ని సంవత్సరాలైనా ఆయన గురించి మాట్లాడేటప్పుడెల్లా తను బాగా ఏడ్చేదంట, బిగ్గరగా ఏడ్చేది, అంతగా ప్రేమించేదంట. వారి తండ్రి వీరిని చూస్తే ఒక భక్తి గల కుటుంబం నుండి రాలేదండి. వాళ్ళ తండ్రి ఏమో బిజినెస్ మ్యాన్, అంటే స్టేబుల్ ఓనర్, గుర్రాలని పెట్టే స్థలము, అంటే హీ యూస్ టు డూ బిజినెస్. అయితే తను ఎప్పుడు కూడా క్యాథరిన్ కుల్మన్ని తను బిజినెస్కి వెళ్ళేటప్పుడు, ఆ వ్యాపారానికి వెళ్ళేటప్పుడు క్యాథరిన్ కుల్మన్ని తీసుకొని పోయేవాడు. అదే క్రమాన్ని బిల్స్ పేమెంట్, ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్ అన్నీ ఎలాగ చేయాలి, బిల్ ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, ఎట్లాంటి వారితో మాట్లాడాలి, వీరితో ఎలాగా మాట్లాడాలి, అదే రీతిగా ఆర్గనైజ్డ్ ఒక క్రమంతో జీవించడం ఎలాగా, అన్నీ కూడా వాళ్ళ తండ్రి తర్పీదు ఎంతగానో తనకి సేవ జీవితంలో ఉపయోగపడింది. అయితే ఆశ్చర్య రీతిగా ఇదంతా తన గురించి, హర్ ఫాదర్, హర్ మదర్, హర్ ఇంట్రొడక్షన్. తను ఎలాగ రక్షించబడింది, ఎప్పుడు రక్షించబడింది అంటే 14 సంవత్సరాలకే తను తిరిగి జన్మించిందంట. కెన్ యూ బిలీవ్ ఇట్ అండి? మనం ఈరోజు 14 సంవత్సరాలు కలిగిన పిల్లలు అంటాం కదా, ఆ పిల్లల్ని చూసి ఆ పిల్లోడు, ఆ పిల్ల అని అంటాం కదా. అదే రీతిగా 14 yearsకే దేవుడు చిన్న పెద్ద తేడా లేదండి. దేవుడు ఆత్మ దర్శిస్తే అది వయసుకి పరిమితమైంది కాదు, లేకపోతే మన ఇంటెలెక్ట్, మన ఎక్స్పీరియన్స్, మన అనుభవం బట్టి పరిమితమైంది కాదు. కానీ 14 yearsకే, 14 సంవత్సరాలకి తిరిగి జన్మించింది. తను ఆత్మీయంగా ఉండే కంటే లీగలిస్టిక్ ఫ్యామిలీలో పుట్టింది. అంటే నామకార్థ ఆజ్ఞపూర్వకమైన భక్తిలో అటువంటి కుటుంబంలో పుట్టింది, జన్మించింది. అంటే తనకి సరి అయిన అవగాహన లేదు, ఎలాగ ఆత్మీయంగా ఉండాలి, ఎలాగ ఆత్మీయంగా బ్రతకాలి, అసలు పరిశుద్ధాత్మునే నమ్మని పరిస్థితిలో తను పుట్టింది. అంటే తండ్రి ఏమో బాప్టిస్ట్, తల్లి ఏమో మెథడిస్ట్, ఇద్దరు వివిధమైన డినామినేషన్స్లో అట్లా తిను మధ్యలో ఇరుక్కుపోయిందనమాట. అయినప్పటికీ దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే తను 14 సంవత్సరాలే ఆ సమయంలో ఒకరోజు చర్చ్లో కూర్చుందంట. ఆ చర్చ్లో ఆల్టర్ కాల్స్ ఉంటాయి కదా. ఆల్టర్ కాల్స్ అంటే ఏంటి? అంత ప్రసంగం అయిన తర్వాత నువ్వు రక్షించబడగోర్చున్నావా, అయితే ముందుకు రండి అని ఆల్టర్ కాల్స్ ఉంటాయి కదా. అటువంటి ఆల్టర్ కాల్స్లో దేంట్లో కూడా అవి ఏది కూడా పాటించలేదు ఆ సంఘము. అయితే ఆ రోజు తను ఏదో మామూలుగా కూర్చుందనమాట. కూర్చొని ఆ బెంచ్లో
ఆ పాస్టర్ గారి పేరు కూడా తెలియదు. ఎవరైతే ప్రసంగిస్తున్నారో ఆయన పేరు తెలీదు. ఆయన ఏం ప్రసంగించాడో అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఒక్కటి కూడా గుర్తులేదంట. అంత అంటే ఇంకా ఆ చిన్న బిడ్డ తత్వం కాబట్టి తను పెద్దగా ప్రసంగాన్ని వినలేదు, పెద్దగా పట్టించుకోలేదు. ఆ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారో కూడా వినలేదన్నమాట. అటువంటి ఆ పరిస్థితిలో సడన్గా అకస్మాత్తుగా ఆ మెసేజ్ ముగించి, అప్పుడు ఇంకా ఆల్టర్ కాల్ కూడా లేని పరిస్థితుల్లో ఆ మెసేజ్ ముగించిన వెంటనే ఎప్పుడైతే ఆ ప్రసంగాన్ని ముగించాడో అకస్మాత్తుగా తనకి పరిశుద్ధాత్మ దేవుడు తన పైన రావటం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన పైన రావటం జరిగిందో తన తన బాడీ అంతా వణికిపోతుందన్నమాట. 14 సంవత్సరాలు షీ నెవర్ హర్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలీదు, కానీ బాడీ అంతా వణికిపోతుంది. తన చేతిలో పట్టుకున్న ఆ సాంగ్ బుక్, ఆ బుక్స్ ఉంటాయి కదా, కీర్తనల పుస్తకాలు, ఆ కీర్తన పుస్తకం కూడా వణికిపోతుంది అనమాట. పట్టుకోలేనంతగా వణికిపోతుంది. అటువంటి పరిస్థితిలో తెలియకుండానే ఏడవటము, బిగ్గరగా ఏడవటం ప్రారంభించిందంట. నేను పాపిని, ఈ లోకంలో అందరికంటే భయంకరమైన పాపిని నేనే, ఈ లోకంలో నా అంత నీచురాలు పాపిష్టులు ఎవరు లేరు అని ఎవరు చెప్పారు తనకి? అలాగా తనకి ఆ ప్రసంగంలో ఎప్పుడు వినలేదు. మనం పాపాలు ఒప్పుకోవాలని వినలేదు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, మనల్ని దర్శిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన పైన వస్తుందో, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదండి. యేసు ప్రభు చెప్తాడు ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకము ఒప్పుకొన చేయును అని చెప్పిన రీతిగా, అదే రీతిగా తనకి ఏమి తెలియని ఆ వయస్సులో, ఆ పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు తన పైన దిగిన వెంటనే వణుకుడు, తట్టుకోలేనిది, నేను పాపిని అని బిగ్గరగా ఏడవటం స్టార్ట్ చేసిందంట. ఏడ్చి అలాగనే అక్కడ సెంటర్ స్టేజ్ దగ్గరికి పోయి అక్కడ మోకరించి నేను పాపిని అని మరలా ఒప్పుకుంటూ ఏడుస్తూ అలాగా దొర్లుతూ ఉందంట. అసలు అర్థం కాలేదు, తనకే అర్థం కాలేదు. నేను ఎందుకు పాపినని అంటున్నాను, నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఏంటిది అని అనుకుంది. ఆ పరిస్థితిలో సడన్గా తన పైన ఉన్న ఒక గొప్ప భారము ఏదో ఎవరో తీసి పక్కన పెట్టినట్టు, తీసి ఎత్తేసి పక్కన పెట్టినట్టు అనిపించింది అనమాట. పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన భారము, మన బాధ, మన వేదన అంతా కూడా తీసి మనకి తేలికనిచ్చే దేవుడు కదండి. ఎంతమందికి అటువంటి అనుభవాలు ఉన్నాయి? ఎన్నోసార్లు మనకు అటువంటి అనుభవాలు ఉన్నాయి. నిజమైన పరిశుద్ధాత్మ ఆరాధనలో మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు ఒప్పుకోలు కలగజేస్తాడు. మనము ఎంత పాపులమో ఒప్పింపజేస్తాడు. మన స్థితిని బయలుపరుస్తాడు. యేసే వైపు మన దృష్టిని మళ్ళిస్తాడు. అదే రీతిగా మనం ఎప్పుడైతే ఏదైతే భారము, ఏదైతే వేదన అనుకుంటామో ఆ భారాన్ని తేలికగా చేసి ఆయననే ఆ భారాన్ని తీసి పక్కన పెట్టే దేవుడు కదండి. అదే జరిగింది క్యాథరిన్ కుల్మన్కి. 14 సున్నితమైన వయసు. షీ వాజ్ జస్ట్ అ టీనేజర్. ఆ 14 yearsకి అలాగ జరిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మళ్ళా తిరిగి జన్మనిచ్చినప్పుడు తెలియకుండానే ఎంతగానో చెప్పలేనంత, పరిమితులు లేనంత ఆనందము తన హృదయంలో ప్రవహిస్తూ ఉందంట. అంటే షీ వాజ్ సో ఫిల్డ్ విత్ జాయ్ ఆఫ్టర్ దాట్. అప్పటి వరకు ఏడ్చిన ఆ క్యాథరిన్ కుల్మన్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడో, ఎప్పుడైతే తాకాడో, ఎప్పుడైతే దర్శించాడో, ఆ నెక్స్ట్ మినిట్, ఒప్పుకున్న నెక్స్ట్ మినిట్ నుండి అసలు అన్ఎక్స్ప్లెయినబుల్. దాన్ని వివరించాలంటే ఎవరు వివరించలేరు. ఆ అనుభవం ఉన్న వారికే తెలుస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా తనకి ఆనందం కలగజేస్తాడు. భారమంతా పోయినట్టు అనిపించింది. అయితే తను వెంటనే చెప్పాను కదండి, తన తండ్రి అంటే తెగ ఇష్టము, చాలా ప్రాణం అంత ఇష్టము తనకి. వెంటనే వాళ్ళ తండ్రి రాలేదు కదా చర్చ్కి. తను వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కిచెన్లో ఏదో పని చేస్తా ఉంటే, పప్పా యునో జీసస్ కేమ్ ఇన్ టు మై హార్ట్ అని ఎంతో ఉత్సాహంతో చెప్పిందంట. పప్పా అని ఎంతో ఆనందంతో చెప్తే, మనం ఏమంటాం తల్లిదండ్రులుగా, మన బిడ్డలు దేవుళ్ళు ఉంటే మనకు అంతకంటే ఆనందం ఏముంది కదా. కానీ అలాగ అనకుండా ఆయన అన్నాడంట, చాలా సంతోషంలే, సర్లే అన్నాడంట. అంటే ఆయనకి కొద్ది కూడా విశ్వాసము, ఆనందము ఏది లేదంట. పప్పా అని అంత ఉత్సాహంతో చెప్తే హీ వాజ్ వెరీ న్యూట్రల్. హీ డిడ్ంట్ రియాక్ట్, నో ఎమోషన్, ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉన్నాడంట. అయితే ఎందుకు అలాగా అంటే, జోసెఫ్ కుల్మన్ గారికి
ఆయనకి సువార్థికులు కానీ, పాస్టర్లు కానీ, ప్రీచర్స్ కానీ అసహ్యం అంట, ఇష్టం లేదంట. ఆయన ఎవరంటే పండుగ క్రైస్తవుడు. అంటే క్రిస్మస్కి, ఇంకేంటి ఏముంటాయండి, గుడ్ ఫ్రైడేకి, రిజరక్షన్ సర్వీసెస్, ఈ 3 పండుగలకి మాత్రమే వెళ్ళేవాడంట. ఎందుకు అంటే ఏదో కుటుంబంగా అదొక ట్రెడిషన్ లాగా, సాంప్రదాయం లాగా వెళ్ళేవాడంట చర్చ్కి. ఎందుకు అంటే ప్రీచర్లు ఎవరైనా పాస్టర్ ఆయన దారిలో వస్తున్నారంటే అటు పక్కన పోయి అటు సైడ్ వెళ్ళి నడిచేవాడంట. అంత అసహ్యం అంట. ఎందుకు అంటే ఎందుకో ఏమో మనకి తెలీదు. అంటే ఆయనకి కనువిప్పు కలగలేదు, పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ కార్యము జరగలేదు కాబట్టి విమర్శించే హృదయం, విమర్శించే ఆత్మ. తను ఎంతగానో బాధపడేది, అయ్యో నా తండ్రి రక్షించబడి ఉంటే ఎంత బాగుండేది, నా తండ్రి దేవుని తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది. ఎందుకంటే ఆ నామకార్థ స్థితిలో ఏదో రూల్స్గా, లీగలిజంగా, రెగ్యులేషన్స్ తోటి, ఏదో నియమాలతోటి దేవుని వెంబడించడం అంటే నిజంగా మన హృదయం కూడా బండబారిపోతుంది, మన భక్తి జీవితంలో చల్లారిపోతాము. నిజమైన సన్నిహిత సంబంధము దేవునితో ఉంటే, పరిశుద్ధాత్మతో ఉంటే మన రూపు, మన మాట, మన ప్రవర్తన అన్నీ కూడా మార్చబడుతుంది. అలా ఉండేదన్నమాట. అయితే తను 1921లో మెథడిస్ట్ చర్చ్లో తను తిరిగి జన్మించింది. తనలో ఉన్న వ్యత్యాసం ఏంటిదంటే, తల్లి ఏమో మెథడిస్ట్ అన్నాను, తండ్రి ఏమో బ్యాప్టిస్ట్ అన్నాను కదండి. కానీ క్యాథరిన్ కిల్మన్ ఆల్వేస్ బిలీవ్ దట్ షీ బిలాంగ్ టు నన్ ఆఫ్ ద డినామినేషన్. ఈ డినామినేషన్ కాదు, ఆ డినామినేషన్ అని గర్వంగా చెప్పుకునేది కాదు, కానీ నేను పరిశుద్ధాత్ముడి ఒక డినామినేషన్ అని చెప్పేదంట. అంటే పరిశుద్ధాత్ముడే నన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడే నన్ను గైడ్ చేస్తాడు, పరిశుద్ధాత్ముడే అని. అయితే వాళ్ళ తల్లి వచ్చి ఇది రెవల్యూషన్ లేని, వాళ్ళ తల్లి ఎలాగంటే ప్రత్యక్షత లేని, అంటే దేవునితోటి సంబంధం లేని బైబిల్ టీచర్. అంటే బైబిల్ పాఠాలు బాగా చెప్తుంది. అంటే షీ వాజ్ అన్ ఎక్సలెంట్ బైబిల్ టీచర్, దట్ వాజ్ హర్ టైటిల్. ఎవరు? క్యాథరిన్ కుల్మన్ వాళ్ళ తల్లి చాలా చక్కటి బైబిల్ టీచర్ అంట. కానీ ప్రత్యక్షత లేకుండా, సంబంధం లేకుండా, సహవాసం లేకుండా మనం ఎన్ని బైబిల్ పాఠాలు చెప్తే, ఎంత చేస్తే ఏం లాభం కదా. బట్ షీ వాజ్ నెవర్ బోర్న్ అగైన్ అంటిల్ 1935. అది కూడా ఎక్కడ రక్షించబడ్డారంట? క్యాథరిన్ గారి తల్లి తన సొంత కుమార్తె మీటింగ్లో ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఆవిడని దర్శించి, ఆ రోజు సొంత కూతురి మీటింగ్లో దేవుని చేత ముట్టబడి తిరిగి జన్మించారంట. ఎలాగా అని అంటే, ఒకరోజు ఏదో నామకార్థంగా నా కూతురు మీటింగ్ కదా, నేను చూస్తాను, వెళ్తాను, అసలు ఎలాగ జరుగుతుంది, ఏంటి జరుగుతుందని వెళ్ళిందంట. వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ, నేను చెప్పాను కదండి, పరిశుద్ధాత్ముడు క్యాథరిన్ కుల్మన్ ఒక మాట మాట్లాడకుండానే, పాట పాడకుండానే తను ఉన్న స్థలంలో క్వాయట్గా ఉంటుంది, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది స్వస్థత పొందేవారంట. అంటే అంత గొప్ప ఆత్మ ప్రభావము ఆ స్థలములో తను ప్రార్థన ద్వారా అలాగా దేవుని సన్నిధిని నింపేదనమాట. అదే రీతిగా తన తల్లి వచ్చి అలాగ మీటింగ్లో కూర్చున్నప్పుడు, వారి తల్లి అలాగనే ఏదో నామకార్థంగా జరుగుతుందిలే చూసి పోదామన్న రీతిగా వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు తనని తాకినప్పుడు, ఎవరికైతే మామూలుగా అక్కడ జరిగే సీక్వెన్స్ ఏంటిదంటే, ఎవరైతే పరిశుద్ధాత్మతోటి తాకబడతారో, ఎవరైతే వారి జీవితాన్ని సమర్పించుకోవాలని ఆశపడుతున్నారో, వారి మరలా ప్రేయర్ రూమ్ అని సపరేట్గా ఉంటుంది. ఆ ప్రేయర్ రూమ్కి వెళ్ళి నేను దేవుని కోసం జీవించాలని, దేవుని చేతిలో నేను నా జీవితాన్ని సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని ఎవరెవరైతే నిశ్చయించుకుంటారో వారు వస్తారనమాట. అదే రీతిగా ఆల్టర్ కాల్ అయిన వెంటనే క్యాథరిన్ కుల్మన్ తన ప్రేయర్ రూమ్కి వెళ్ళి, దేవా ఇప్పుడు ఎవరెవరైతే సమర్పించుకున్నారో వారిని దర్శించండి, వారితో ఉండండి, వారిని బలపరచండి, వారు తీసుకున్న నిర్ణయం నుండి దూరంగా వెళ్లకుండా సహాయం చేయండి అని అడిగినప్పుడు అలా అడుగుతున్న పరిస్థితిలో తన తల్లి కూడా ఆ రూమ్కి వెళ్ళి చూసేసరికి, క్యాథరిన్ చూసేసరికి తన తల్లిని చాలా ఆశ్చర్యపోయిందనమాట. నా తల్లి ఒక నామకార్థ స్త్రీగా, నామకార్థ భక్తిలో పెరిగింది, నామకార్థంగా ఎంతగానో ఉంది, ఎంతగానో నిక్కచ్చుగా చాలా స్ట్రిక్ట్గా ఉండేది. కానీ అట్లాంటి తల్లి ఏడుసుకుంటూ ఆ ప్రేయర్ రూమ్కి వచ్చిందనమాట. వచ్చిన వెంటనే తన తల్లిని చూసి బోరున ఏడ్చింది క్యాథరిన్. ఏడుస్తూ తన తల్లి పైన తన చేతులు
తన మెడ దగ్గర తన చేతులు పెట్టిన వెంటనే ఏ పరిశుద్ధాత్మ అనుభవము అయితే క్యాథరిన్ కుల్మన్ పొందుకుందో తన చిన్న కాలంలో, తన చిన్న వయసులో, అదే రీతిగా ఎప్పుడైతే క్యాథరిన్ కుల్మన్ గారి చేతులు తన తల్లి పైన పెట్టారో అప్పుడు బహు బలంగా పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్ముడు తన పైన దిగి వచ్చి వనకటము, ఏడవటము, పాపాలు ఒప్పుకోవటము అలాగా ఎంతగానో చేసిందనమాట. అప్పుడు వరకు అసలు భాషలు నమ్మరు, అన్య భాషలు నమ్మరు, పరిశుద్ధాత్మ శక్తి నమ్మరు, పరిశుద్ధాత్మ స్వస్థత నమ్మరు, అద్భుతాలు నమ్మని ఆ స్త్రీ ఎప్పుడైతే క్యాథరిన్ కుల్మన్ గారు చేతులు పెట్టి దేవా తనని దర్శిస్తున్నా నీకు వందనాలు అనగానే పరిశుద్ధాత్ముని పొందుకొని మెల్లమెల్లగా అన్య భాషలు తన నోట నుండి రావటము తను ప్రత్యక్షంగా వారి తల్లి విషయంలో చూసింది. అప్పటి నుండి ఎప్పుడు కూడా తను హత్తుకోలేని ఆ తల్లి ఆ రోజు తనలో ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి ఆప్యాయత, జాలి పుట్టి తన కుమార్తెని క్యాథరిన్ కుల్మన్ గట్టిగా హత్తుకొని ఏడుస్తూ దేవుని స్తుతిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ అలాగా తన తల్లి క్యాథరిన్ కుల్మన్ గారి మీటింగ్స్లోనే రక్షించబడ్డారంట. అయితే క్యాథరిన్ కుల్మన్ గారికి ముగ్గురు సిస్టర్స్, 2 sisters and 1 brother. 2 sisters and 1 brother. మీకు స్క్రీన్లో వేయబడుతుంది, దయచేసి చూడండి. సో షీ హ్యాడ్ 2 sisters and 1 brother. తన సహోదరి పేరు మర్టిల్. ఆ మర్టిల్ అనే తన సహోదరి ఎవరెట్ ప్యారెట్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారనమాట. 1913లో తన అక్క ఎవరెట్ ప్యారెట్ అన్న వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 1924లో ఏం చెప్పారంటే ఈ సహోదరి, తన సిస్టర్ మర్టిల్, అదే రీతిగా తన బ్రదర్లో ఏం చెప్పారంటే క్యాథరిన్ని కూడా మేము మాతో పాటు సేవలో పాల్భాగస్తులుగా చేద్దామని ఆశపడుతున్నాము అని వారి తల్లి పర్మిషన్ తీసుకొని, తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని వారితో పాటు తీసుకెళ్లాలని అడుగుతారు, పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ వచ్చిన వెంటనే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారందరూ, అంటే ఆ బావగారు, అక్క అండ్ క్యాథరిన్ కుల్మన్ వారందరూ కలిసి టెంట్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తారనమాట. అప్పటికే స్టార్ట్ చేశారు. ఆ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన వెంటనే ఫినాన్సెస్ లేక, డబ్బులు సరిగ్గా సరిపోక, అదే రీతిగా దానిపైన వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావటంతో, ఇవన్నీ జరగడంతో ఎంతగానో కలవరము, అయోమయము, ఒక పక్కన తిండి లేక, సరైన స్థలం లేక ఉండటానికి ఎంతగానో వేదన, బాధలో ఉన్న ఆ అక్కని, బావని చూసి క్యాథరిన్ ఎంతగానో నేను ఏ రీతిగా అయినా వీరికి సహాయం చేయాలి, ఏ రీతిగా అయినా సహకరించాలని ఎంత భయంకరమైన పని అయినా అప్పటి వరకు పని చేసిందో లేదో తెలియదు, కానీ వారి అక్కకి అండగా, వారి బావకి అండగా ఉండాలనేసి ఎంత మీగర్ పని అంటే ఇల్లు తుడవటము, అంట్లు గడగటము, ఇస్త్రీలు చేయటము, ఇవి చేయటం. అప్పుడు వాషింగ్ మెషిన్స్ లేవు కదండి, ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కదా. ఏ రీతిగా సహకరించగలిగిందో ఆ రీతిగా సహకరించిందనమాట. తనకి ఎప్పుడు కూడా షీ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఏంటిదంటే షీ హేటెడ్ సెల్ఫ్ పిటీ అండ్ షీ హేటెడ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. అంటే స్వీయ జాలి అంటారు కదా, అంటే మన పరిస్థితిని చూసి మనం ఊరికే బాధపడుతుంటాం. చూసారండి ఎప్పుడైనా అలాంటి వ్యక్తుల్ని? మీరు ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడు చూసినా నేను కాబట్టి తట్టుకుంటున్నాను, నేను కాబట్టి ఓడ్చుకుంటున్నాను, నేను కాబట్టి ఈ వివాహంలో ఇంకా ఉంటున్నాను అంటే సెల్ఫ్ పిటీ. షీ హేటెడ్ సెల్ఫ్ పిటీ, అంటే నేను గాక చేస్తున్నాను, నేను లేకపోతే అసలు వీళ్ళకి నడుస్తుందా, నేను లేకపోతే అసలు ఏమైనా చేయగలుగుతారా, నాకు బట్టే. అదొకటి సెల్ఫ్ పిటీ అండ్ ఆల్సో సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే ఏం లేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్, నా బట్టే. సో షీ హేటెడ్ దిస్ టూ. షీ ఆల్వేస్ హేటెడ్ ఎనీథింగ్ రిలేటెడ్ విత్ సెల్ఫ్. షీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సెల్ఫ్ డినయల్. కానీ ఈరోజు మనం అట్లా చూడం కదండి. మనకే ప్రఖ్యాతి కావాలి, మనల్నే మెచ్చుకోవాలి, మనల్నే చూడాలి, మనల్నే అందరూ ఎత్తి చూపియాలి, అట్లుంటే బాగుంటుంది అని అనుకుంటాం. బట్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ప్లీజ్డ్ గాడ్, తనలో ఉన్న గుణము ఏంటంటే నన్ను మెచ్చుకోకపోయినా నేను మాత్రం సహకారిగా ఉంటా, ఎంత గొడ్డు చాకరైనా చేస్తా, ఎంత వెట్టి పని అయినా చేస్తానని తను నిశ్చయించుకొని చేసేదంట.
తను ఏం చెప్పిందంటే తన సొంత మాటల్లో, ఎవరినైనా మీరు చూసినప్పుడు ఇఫ్ యూ సీ సంబడి హూ కెన్ నాట్ సే ఐఎమ్ సారీ, బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్. ఎవరైనా ఐఎమ్ సారీ, ఐ హవ్ డన్ అ మిస్టేక్ అని చెప్పలేని ఆ పరిస్థితులు ఉన్నారంటే వారి దగ్గర నుండి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే వారు డంబముతో నింపబడిన వారు. ఐఎమ్ సారీ, లేకపోతే నన్ను క్షమించు అనే మాటలు మీకు ఈ కాలంలో ఎంత తక్కువ కదండి. చెప్తే పదే పదే చెప్తారు, దానికి అర్థం లేకుండా చెప్తారు, లేకపోతే అసలు నేను చెప్పను అంటారు. అట్లాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి అని చెప్పిందంట. తను చెప్పింది ఏంటిదంటే, శారీరకంగా 3 పాపాలు ఉంటాయి. ఏంటిదంటే, ఒకటి సెల్ఫ్ పిటీ, స్వీయ జాలి. నేను కాబట్టే నాలాంటి బాధపడేవారు ఎవ్వరు లేరు అని సెల్ఫ్ పిటీతోటి ఉండేవారు. రెండో రకం ఏంటిదంటే సెల్ఫ్ ఇంటెలిజెంట్, అంటే అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే అనుభవించాలి, నా శరీరంకి ఏది మంచిదో అది అన్నీ కొనేసుకుంటా, అది అప్పైనా పర్వాలేదు, అది ఏమైనా పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఐ షుడ్ డూ ఫర్ మై సెల్ఫ్ టు ప్లీజ్ మై బాడీ అన్న రీతిగా కొంతమంది ఉంటారు. మూడో రకం ఏంటిదంటే అసలు వాళ్ళని ఎప్పుడు చూసినా ద్వేషించుకుంటారు. నా అంత భయంకరమైన వ్యక్తి లేరు, నా అంత అగ్లీ పర్సన్ లేరు, లేకపోతే నాకు అసలు తలాంతులు లేవు, నాకు ఇది లేదు అది లేదని ఎప్పుడు కూడా వారిని ద్వేషించుకుంటూ ఇతరుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఈ 3 రకాలు కూడా క్యాథరిన్ కుల్మన్కి చాలా కోపం వచ్చేదంట. ఒకటి ఏంటిది సెల్ఫ్ పిటీ, సెకండ్ ఏంటిదంటే సెల్ఫ్ ఇండల్జెంట్, అంటే ఓవర్గా ప్రేమించడము శరీరాన్ని లేకపోతే శరీర ఇచ్చల్ని. మూడవది ఏంటిదంటే శరీరాన్ని మొత్తానికి ద్వేషించడం, నా వల్ల ఏం అవ్వదు, నా అంత చాతగాని వ్యక్తి ఎవరు లేరే అని అనుకోవడం. అలాగా ఈ ముగ్గురు విషయము తను ఎంతగానో జాగ్రత్త పడేదన్నమాట. అదే రీతిగా మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, నా సిలువెత్తుకొని నడవండి అని యేసు ప్రభు చెప్తాడు కదా. మీరేమో అలాగా మనం ద్వేషించుకోవద్దు అని అంటున్నారు. ఏంటి అని అంటే, ద్వేషించుకోవడం ఒక ఎత్తు, ఉపేక్షించుకోవడం ఒక ఎత్తు. ఉపేక్షించుకోవడం ఏంటిదంటే మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని, మనకి ఏది ఇష్టమో, ఇతరులకి ఏది హానికరంగా ఉన్నా పర్వాలేదు, నా ఇష్టమే జరిగిస్తాను అనడము ఆర్ ఓన్ విల్, ఆర్ ఓన్ డిజైర్స్. కానీ మనల్ని ద్వేషించుకోవడం అంటే నా అంత పనికిరాని వ్యక్తి ఎవరు లేరు, నా అంత అసహ్యమైన వ్యక్తి ఎవరు లేరు, నాకు ఏ పని చేత కాదు అని ద్వేషించుకోవడం, దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆల్ టుగెదర్ కదండి. ఈరోజు మీరు పరీక్షించుకోండి, ఊరికే చేతగాని వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? దేవుడు అన్నది ఒకటే, మీ సొంత ఇష్టాన్ని, మీ సొంత చిత్తాన్ని అణిచివేయండి, సిలువ వేయండి, కానీ నన్ను వెంబడించండి అని చెప్పాడు. సో క్యాథరిన్ కుల్మన్కి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, షీ వాజ్ విల్లింగ్ టు పే ద ప్రైజ్ ఫర్ ద హోలీ స్పిరిట్. అంటే ఆ పరిశుద్ధాత్మని పొందుకోవడానికి నేను ఏదైనా చేస్తా, ఎంతైనా తెగిస్తాను, ఎంతగానైనా పోరాడతాను. ఈరోజు అటువంటి పోరాటము, అటువంటి తెగింపు మనకి లేదు కదా. దేవా నన్ను దర్శించయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను తాకయ్యా అంటాము కానీ ఈ మీటింగ్ అయిన వెంటనే, ఈ పరిస్థితి, ఈ సమయం అయిన వెంటనే మరలా మర్చిపోతాం, మళ్ళీ యథావిధి జీవితం. కానీ నిజముగా క్యాథరిన్ కుల్మన్ రాత్రిం పగలు దేవుని వాక్యాన్ని ధ్యానించి, రాత్రిం పగలు ఎంత అర్ధరాత్రి అయినా ఇంకా త్రోవేది, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా దేవునితోటి సంబంధం కలిగి ఉండాలి అని షీ వాజ్ ఆల్వేస్ విల్లింగ్ టు పే ద ప్రైస్. అంటే అది నిద్ర మానుకోవడము, అది తిండి మానుకోవడము, అది ఏంటి మానుకోవడం మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కదాన్ని పక్కన పెట్టి నేను దేవునితోటి సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. షీ హ్యాడ్ కమిట్మెంట్ అంటే నిబద్ధత. రెండవది షీ వాజ్ లాయల్, నమ్మకంగా దేవుని వెంబడించింది. ఆఖరిగా ఉండేది ఏంటిదంటే పట్టుదల, ఎంతగానో పట్టుదల. ఒక స్త్రీగా అంత గొప్ప సేవ చేసిందంటే, ఒకటే స్త్రీ, తనకి భర్త సహాయం లేదు, ఏ ఫండ్స్ లేవు, ఏమి లేదు, కానీ ఒకటే స్త్రీ, ఒక్కతే అంత గొప్ప సేవ చేయగలిగిందంటే షీ హ్యాడ్ పట్టుదలతోటి దేవుని వెంబడించిందన్నమాట. అదే రీతిగా క్యాథరిన్ కుల్మన్ వారి అక్కతోటి, బావగారితోటి సేవలో వెళ్ళిందని చెప్పాను కదండి. 5 సంవత్సరాలు వారి అక్కతోటి, బావతోటి ఉండి వారిని ఎంతగానో సహకరించింది, బలపరిచింది, వారితో ఉండి వెట్టి చాకిరి చేసింది. ఏ రీతిగా అయితే పడగలిగిందో ఆ రీతిగా సహాయపడింది.
కానీ ఆ 5 years వేస్ట్ అయిందని మనము మామూలుగా అనుకుంటాం, కానీ ఆ 5 years తనకి దేవుడు ఎన్నో మర్మాలు బయలుపరిచాడంట. అదే తన సేవకి పునాదిగా మారింది. అంటే అక్క బావ చేసిన తప్పులు, అక్క బావ చేసిన తప్పైన నిర్ణయాలు, అక్క బావ చేసే ఆ సేవలో ఏంటి తక్కువైంది, పరిశుద్ధాత్మ కార్యము లేదే, అందుకని విఫలమైంది అని ఎన్నో పాఠాలు ఆ 5 సంవత్సరాల్లో నేర్చుకుందంట. అయితే అదంతా నేర్చుకుని అదే రీతిగా రాత్రంతా, పొద్దునంతా కష్టపడేది, రాత్రంతా వాక్యంలో, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో ఉండేదంట. ఆ సమయంలో ఇంకా తను నిశ్చయించుకుంది, నేను ఇలాగుంటే కాదు, ఇలా ఉంటే కాదని అక్క బావ దగ్గర నుండి సపరేట్ అయ్యి, నేను సొంతంగా దేవుడిచ్చిన ఆ పిలుపుని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ అనుభవం బట్టి నేనే సేవ చేయాలి అనే ఒక గొప్ప ఆశ తనకి కలిగిందనమాట. అయితే అక్క బావ వాళ్ళ మినిస్ట్రీలో ఏమో డబ్బులే ఆగిపోయారు. మరి నా దగ్గర కూడా డబ్బులు లేవే, నేను ఒక స్త్రీగా ఏం చేయగలుగుతాను అని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ తను ఏం చేసిందంటే వెంటనే ఒక పియానిస్ట్ కోసం వెతికిందంట. ఎందుకు? తన మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే, తను ప్రీచింగ్ చేస్తే ఎవరైనా పియానిస్ట్ లేకపోతే వోకల్స్ సింగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వర్షిప్ లీడ్ చేస్తారు, నేనేమో ప్రసంగం చేస్తానని వెంటనే ఒక పియానిస్ట్ని కనుగొనిందంట. హెలెన్ అనే స్త్రీని కనుగొనిందంట. అయితే బాయ్స్ ఇడాహో అని ఒక స్థలంలో, ఇడాహో అనే ఒక ప్రాంతము అమెరికాలో ఉందండి. దాంట్లో నాకు ఒక చిన్న స్థలం ఇస్తారా, నేను ఒక వాక్యం చెప్తాను, తనేమో హెలెనేమో ఆరాధనలో నడిపిస్తారు, వీఆర్ కాల్డ్, ఐ ఫీల్ అర్జ్డ్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అని తనకి ఆ పాస్టర్ గారికి చెప్పారంట. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఒక చిన్న గది ఇచ్చారంట. ఆ చిన్న గదిలో వాళ్ళ సేవ ప్రారంభించారంట. ఏంటి, కొన్ని మాటలు, తను ఏం పెద్ద మాట్లాడేదంట, కేవలం సువార్త. ఏంట సువార్త? రక్షణ సువార్త. నమ్ము, బాప్టిజం పొందు, విశ్వసించు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఒప్పుకోలు చేయి, అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడని సింపుల్ గాస్పుల్ షీ ప్రీచ్డ్. అట్లా మొదటిగా తన మినిస్ట్రీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆపరా హౌస్ అని ఇంకో స్థలంకి వచ్చిందన్నమాట. ఎందుకంటే అది చాలా చిన్నగా అయింది, కొన్ని రోజులు అలా గడిపించింది, అక్కడ సేవ జరిగించింది. దాని తర్వాత ఆపరా హౌస్ అని ఒక బిల్డింగ్ ఇచ్చారు. ఆ బిల్డింగ్లో కూడా, ఆ బిల్డింగ్ భయంకరంగా ఎవరు వాడని పరిస్థితిలో ఉంది కాబట్టి, ఎంతగానో డర్టీగా ఉన్న ఆ పరిస్థితిలో ఎవరు క్లీన్ చేస్తారనుకున్నారండి? తనే స్వతహాగా ఆ బిల్డింగ్ అంతా క్లీన్ చేసి, తనే క్లీన్ చేయడము, తనే సువార్త చెప్పడం, తనే క్లీన్ చేయడము, తనే సువార్త చెప్పడం. చూసారా తనకున్న ఆ భారము, ఆ బాధ్యత. అయితే అటువంటి పరిస్థితుల్లో అది స్నో పడే స్థలము. ఆ స్నో పడే ఆ స్థలంలో ఒకరోజు ఇలాగనే మీటింగ్ ముగించుకొని వెళ్తున్న పరిస్థితిలో తను జారి కాలిరిగి పడుకుని పోయిందంట. కానీ ఆ కాలు ఉరగటము, తన బలహీనత ఎప్పుడు కూడా తనకి అడ్డంకంగా లేదంట. ఎప్పుడు కూడా డాక్టర్ ఏం అన్నారంటే, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే, లేకపోతే నీ కాలు బాగా అవ్వదు అంటే, అంత తెగించి ఆ కాలు కుంటుకుంటానే వెళ్ళి దేవుని సువార్తని ప్రకటించిందంట. అంటే నథింగ్ కుడ్ స్టాప్ హర్. తన శరీరం తనను ఆపలేకపోయింది. హర్ హార్ట్, షీ ఆల్వేస్ టోల్డ్ వన్ థింగ్, my heart is fixed on Jesus, nothing can change that. My heart is fixed on Jesus. నా ఆత్మ, నా శరీరము, నా సమస్తము దేవుని పైన దృష్టి ఉంది, నథింగ్ కెన్ స్టాప్ మీ అని అన్నదంట. అయితే అక్కడ నుండి ఇంకా తనకి నివాసం చేయడానికి, తను ఉండటానికి కూడా స్థలము, ప్లేస్ లేదు, డబ్బులు లేవు, ఏమి లేదు. ఆమె ఏం చేసిందంటే అందరిని అడిగిందంట, మీకు ఏమైనా స్థలం ఉంటే ఇస్తారా ఉండటానికి, నేను కొన్ని గంటలే ఉంటాను, కానీ ఆ కొన్ని గంటలు నేను ఉండటానికి ఒక స్థలం ఇస్తారా అంటే, కోళ్ళు ఉంటాయి కదండి, టర్కీస్ అంటారు వాళ్ళు, ఆ కోళ్ళు పెట్టే ఆ స్థలము ఒకళ్ళు ఇచ్చారంట. ఆ కోళ్ళు పెట్టే స్థలంలో తను రోజు ఉండి ఆ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి అవంతా తీసుకొని అవే తను దుప్పట్లాగా కప్పుకొని పడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించేదంట. చూడండి ఎంతగా తనకి ఆశ ఉంది. చూడండి, మనం ఇస్తాము, మనం ఇచ్చే అన్ని సాకులు ఎవ్వరు కదండి. ఇది ఉంటే చేస్తాను సేవ, అది ఉంటే చేస్తాను సేవ, ఇలాగుంటే చేస్తాను సేవ, అన్నీ ఉంటే చేస్తా, డబ్బులు ఉంటే సేవ చేస్తాను, లైట్లు ఉంటే చేస్తాను, ఇవి కాదండి. షీ హ్యాడ్ ద హార్ట్. డూ యూ హ్యావ్ ద హార్ట్? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. where there is a will there is a way. I will tell, where there is a heart there is always a way.
నిజంగా మీ హృదయము స్థిరపరచబడింది, నేను ఏదేమైనా దేవుని కోసం తెగిస్తాను, నిశ్చయంగా నిలబడతాను అని మీరు తెగిస్తే ఏది కూడా మనల్ని ఆపలేదు. క్యాథరిన్ కుల్మన్ జీవితంలో కూడా అదే పరిస్థితి. ఎంత అంటే తను ఉన్న స్థితిలోనే ఉంది. హర్ ఫాదర్ వాజ్ అ బిజినెస్ మ్యాన్, చక్కటి స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుందో కోడ్లు పెట్టే స్థలంలో, ఆ కోడ్లు పెట్టే స్థలంలో తను నివాసం చేసిందనమాట. అయితే షీ ఆల్వేస్ టోల్డ్ వన్ థింగ్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అని ఎవరైనా తనని అడిగినప్పుడు షీ ఓన్లీ టోల్డ్ వన్ థింగ్, ఏంటంటే ఐఎమ్ కంప్లీట్లీ సోల్డ్ ఆఫ్ టు క్రైస్ట్. అంటే నేను దేవుని కోసం, క్రీస్తు కోసం సంపూర్ణంగా అమ్మివేయబడ్డాను. ఐఎమ్ సోల్డ్ అవుట్, అంకితం అయిపోయాను, ఆయన కోసం అంకితం. ఇంకా నథింగ్ కెన్ స్టాప్ మీ. నేను ఎప్పుడు స్థిరంగా ఉంటాను, నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. అదే రీతికి ఏ రోజు కూడా పరిశుద్ధాత్ముడిని బాధ పెట్టాలనే ఆశే లేదు. నాకు భయము ఆ రోజు అంటే. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్ముడిని బాధ పెడతానో అదే నాకు అంతమని నాకు భయము. సో నేను పరిశుద్ధాత్ముడిని బాధ పెట్టకుండా నా సాయశక్తుల ప్రయత్నిస్తాను అని చెప్పేదన్నమాట. సో షీ ఆల్వేస్ టోల్డ్ దిస్, హియర్ ఐ యామ్, యూ కెన్ కౌంట్ ఆన్ మీ, ఐ వోంట్ ఫెయిల్ యూ. తన ప్రార్థన ఇదే అంట, దేవా నేనున్నానయ్యా, నన్ను నమ్మయ్యా, నన్ను వాడుకో అయ్యా, నేను ఎప్పుడు కూడా నేను బాధ పెట్టనయ్యా అని చెప్పిందంట. తను ఎప్పుడు కూడా పక్కదారి పట్టలేదంట. పక్కదారి వెళ్ళాలని ఎన్నోసార్లు ఆశలు, శోధనలు వచ్చినప్పటికీ కూడా షీ ఆల్వేస్ ట్రై టు నాట్ టు డీవియేట్ ఫ్రమ్ ద పాత్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ హర్. సో షీ వాజ్ కాల్డ్ ట్రావెలింగ్ ఎవాంజలిస్ట్. అంటే ఎప్పుడు కూడా పాస్టర్ రోల్ తీసుకోలేదు, లేకపోతే ఒక సంఘానికి పరిమితమైన స్త్రీగా కాక తను ఒక సువార్థికురాలుగా, అంటే ఎక్కడ పిలిస్తే అక్కడ, ఎక్కడ ఇన్విటేషన్ వస్తే అక్కడ ప్రతి చోట వెళ్ళి దేవుని సువార్త చెప్పేదంట. తనకి బ్యాకప్ ప్లాన్ ఏం లేదు, తన వెనకాల ఫండ్ చేసేవారు ఎవరు లేరు. షీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ బిగ్ గాడ్ అంట. ఏంటంటే ఎవరైనా తనని ఏమైనా అడిగినప్పుడు, నీకు ఇది లేదు కదా, అది లేదు కదా అంటే, ఐ బిలీవ్ మై గాడ్ ఇస్ బిగ్, హీ విల్ మీట్ ఆల్ మై నీడ్స్. ఆయన హద్దులేని దేవుడు కాబట్టి నేను కూడా ఆయన కోసం అన్నీ పెద్ద రీతిగానే చేస్తాను. ఐ ఆల్వేస్ వాంట్ టు డూ హ్యూజ్ థింగ్స్ ఫర్ హిమ్ బికాజ్ ఐ బిలీవ్ ఇన్ అ గాడ్ హూ ఇస్ బిగ్, హూ ఇస్ కేపబుల్ అని చెప్పేదంట. తన ఫెయిత్ చాలా దృఢమైన విశ్వాసము. తను చెప్పిన ఒక ఫేమస్ కోట్ ఏంటిదంటే, మీరు కూడా రాసుకోండి వీలైనంత వరకు, ఏదైతే చూస్తున్నావో దాన్ని నమ్మద్దు, ఏదైతే నమ్ముతున్నావో దాన్ని చూడు. ఆ వండర్ఫుల్ కదండి. మరలా చెప్తాను, ఏదైతే చూస్తున్నావో దాన్ని నమ్మద్దు, కానీ ఏదైతే నమ్ముతున్నావో దాన్ని చూడు. అదే కదా మనం విశ్వాస మనోనేత్రాలు తెరవబట్టమంటే. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, క్విట్ బిలీవింగ్ వాట్ యు సీ. నీ పరిస్థితుల్ని చూసి అదే నా జీవితం అని నమ్మద్దు, కానీ అండ్ స్టార్ట్ సీయింగ్ వాట్ యు బిలీవ్. వాట్ డూ యూ బిలీవ్? వాట్ గాడ్ సేస్ అబౌట్ యూ, వాట్ గాడ్ సేస్ అబౌట్ యువర్ లైఫ్ కదండి. ఇది మన జీవిత ధ్యేయంగా ఉండాలి. క్విట్ బిలీవింగ్ వాట్ యు సీ అండ్ బిలీవ్ అండ్ స్టార్ట్ సీయింగ్ వాట్ యు బిలీవ్. ఏదైతే చూస్తున్నావో దాన్ని నమ్మద్దు, ఏదైతే నమ్ముతున్నావో దాన్నే చూడు. అదే నిజమైన విశ్వాసపు జీవితము. ఈ సమయంలో తన మినిస్ట్రీ స్టార్ట్ చేసిన కొద్ది కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఏంటంటే ఆయన పేరు ఎర్ల్ హ్యూవిట్ అని, ఫినాన్స్ మేనేజర్గా. అంటే తన మినిస్ట్రీకి కావాల్సిన ఖర్చులకి, రెంట్ చేయడానికి, ఈ స్థలం చూడటానికి, వాళ్ళ ఫినాన్సెస్ అని ప్లాన్ చేయడానికి ఒక ఫినాన్స్ మేనేజర్ వచ్చాడంట. ఎర్ల్ హ్యూవిట్ అని అతని పేరు. అప్పుడు క్యాథరిన్ కుల్మన్ దగ్గర పెద్ద ఏదో డబ్బులు ఉన్నాయి కాదండి, తన దగ్గర ఉన్నది కేవలం ఎంత తెలుసా? $5 మాత్రమే. ఎంత? $5 మాత్రమే. షీ హ్యాడ్ ఓన్లీ $5. దానికి ఫైనాన్స్ మేనేజర్, అదే రీతిగా ఒక పియానిస్ట్, అదే రీతిగా క్యాథరిన్, వీళ్ళు ముగ్గురు అవసరతలను తీర్చబడాలి. షీ హ్యాడ్ ఓన్లీ $5. అంటే ఈరోజు చెప్పాలంటే 5 ఎంత? 350 రూపీస్. హౌ మచ్ ఇస్ $1 టుడే? 70 రూపీస్ కదా. ఇంచుమించు అంతే. అంటే 350 రూపాయలతోటి ఏదో చేయాలని ముందుకొచ్చింది. అంటే అప్పుడు వాళ్ళ ఫినాన్స్ మేనేజర్ అన్నాడు, క్షమించండి, ఫినాన్స్ మేనేజర్ ఏమన్నాడంటే, మనకు $5 మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉంది $5 కదా అని అంటే, తను ఒకటే చెప్పిందంట. చెప్పాను కదా తను వాక్యం బాగా ధ్యానించిందని. అప్పుడు తను గుర్తు చేస్తుందంట, ఏ రీతిగా అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడో
5 రెట్టలు 2 చిన్న చేపల్ని ఎలాగైతే విస్తరింపజేస్తాడో అదే రీతిగా ఈ $5 కూడా దేవుడు విస్తరింపజేస్తాడనే విశ్వాసము నాకుంది అని చెప్పారంట క్యాథరిన్ కుల్మన్ గారు. క్యాథరిన్ కుల్మన్ ఎప్పుడైతే అలాగ చెప్పారో, చెప్పిన వెంటనే మళ్ళీ ఏమన్నదంటే, ఆ ఎర్ల్ హ్యూయిట్ ఆ ఫినాన్స్ మేనేజర్ తోటి, ఈ డెన్వర్ అనే ప్రాంతంలో బిగ్గెస్ట్ బిల్డింగ్ ఏంటో, ద బిగ్గెస్ట్ బిల్డింగ్ దట్ యూ కెన్ ఫైండ్, అది వెతుకు, దాన్ని చూడు, దాన్ని నువ్వు ఫైనలైజ్ చేయి, దాంట్లో చైర్స్ పెట్టు, దాంట్లో ఏదైతే చేయగలుగుతావు అంత చేసే, దేవుడే చూసుకుంటాడన్నదంట. డబ్బులు ఎంత ఉన్నాయండి? $5. తను ఆలోచించేది ఎలాగుంది? పెద్ద ఆలోచనలు. ఏంటి ఆలోచన? బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇన్ డెన్వర్, అన్నిటికంటే పెద్దది. మీకు స్క్రీన్లో వేయబడుతుంటే దయచేసి చూడండి. ద డెన్వర్ టాబర్నాకిల్ అని తను తర్వాత పేరు మార్చారు, డెన్వర్ రివైవల్ టాబర్నాకిల్ అని. అయితే తను చెప్పింది ఏంటంటే, దిస్ ఇస్ గాడ్స్ బిజినెస్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ గాడ్స్ వే. అండ్ హౌ ఇస్ గాడ్స్ వే? ఇట్స్ బిగ్ అని అంటదంట. అంటే ఇది దేవుని పని, దేవుడు ఎంత పెద్దోడో దేవుని పని కూడా మనము అంత పెద్దగా చేయాలి, అంత గంభీరంగా చేయాలి, అంత ఆర్భాటంతో చేయాలి అని చెప్పిందంట. వెంటనే చైర్స్ అన్ని రప్పించారంట, పెద్ద అడ్వర్టైజ్మెంట్ అంటే అది పోస్టర్ చేపించారంట, రేడియోలో అంతా యాడ్స్ వేపించారంట. ఆ మీటింగ్ స్టార్ట్ చేశారంట. 5 నెలలు కొనసాగించబడ్డది. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదు, 40 రోజులు కాదు, ఇంచుమించు 5 నెలలు, 5 months ద మీటింగ్ వెంట్ ఆన్. అంటే తన విశ్వాసము చొప్పున తన దృష్టి చూసారా, తన దృష్టి తన డబ్బుల పైన లేదు, తన దృష్టి తన పరిస్థితుల పైన లేదు, తన దృష్టి నాకు ఏది లేదు అని కాదు, కానీ నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు అత్యున్నతమైన దేవుడు, ఆయన సమస్తం. అందుకే అంటాడు కదా, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని కోసం గొప్ప కార్యాన్ని తలంచండి, ఆయన దగ్గర నుంచి గొప్ప వాటిని ఎదురు చూడండి, ఎక్స్పెక్ట్ చేయండి అని అంటారు. అదే రీతిగా క్యాథరిన్ కుల్మన్ కూడా అలాగనే చేశారు. పరిస్థితిని బట్టి కాక, డబ్బులు బట్టి కాక, బిగ్గెస్ట్ హాల్ ఇన్ డెన్వర్ తీసుకొని ఫస్ట్ రోజు అంట, ఆ మీటింగ్ ఫస్ట్ రోజు వచ్చింది. అంత అడ్వర్టైజ్మెంట్ చేస్తే, అంతగా రేడియోలో ప్రచురం చేస్తే 125 మంది వచ్చారంట. ఎంతమంది అండి? 125 మంది. ఇది చెప్తుంటే నాకు ఒక్కటే గుర్తొస్తుంది, ఏంటిదంటే మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన కొత్త ఆ సమయంలో ఫస్ట్ మీటింగ్ యామ్శ్రీ బిల్డింగ్లో పెట్టినప్పుడు, ఫస్ట్ అలాగనే మాకు కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఒక రూమ్, ఒక హాల్ ఇంచుమించు 2500 రూపీస్ అంటేనే గొప్ప. ఎందుకంటే డబ్బు లేని పరిస్థితుల్లో, ఎటువంటి సహాయం లేని పరిస్థితుల్లో, నేను గర్భవతినప్పుడు, నాకు అప్పటికి పెద్ద కుమారుడు రాజ్ గారు, మేము ఇలాగనే వచ్చిన వారం తిరగక ముందే, హైదరాబాద్కి వచ్చిన వారమే మీటింగ్ పెట్టాలని నిశ్చయించాము. ఆ పెట్టిన ఆ సమయంలో ఈ సాటర్డే రోజు ఫస్ట్ వర్షిప్ నైట్ మీటింగ్ అన్నప్పుడు, ఆ ట్యూస్డే రోజు నా ఉమ్మనీరు పగిలింది. ఏదేమైనా పర్వాలేదు, మీటింగ్ ఎట్లాగైనా పెట్టాలి, మనం పిలువబడింది ఇదే. అందరు అన్నారు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నీ భార్య ఉంటే, నీ బిడ్డ చావు బ్రతుకులో ఉంటే పెట్టడం అవసరం అంటావా, క్యాన్సిల్ చేసేయి అని ఎంతోమంది ప్రోత్సహించారు. కానీ అన్ని పరిస్థితులను ఎదుర్కొని తెగించి, ఏదేమైనా పర్వాలేదు, నా దేవుడు చూసుకుంటాడు, నేను నా దేవుని నమ్మి వచ్చాను, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడని మేము నిశ్చయించుకొని, ఆ మీటింగ్ నేను రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆ ఫస్ట్ మీటింగ్ కేవలము 2500 రూపీస్ ఒక హాల్. కానీ ఆ 2500 వాజ్ అ బిగ్ డీల్ ఫర్ అస్. ఆ టైంలో పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్కి ఇలాగనే క్యాథరిన్ కుల్మన్కి ఎలాగైతే 125 మంది వచ్చారో, ఆ రోజు 140 మంది వచ్చారు యామ్శ్రీ మీటింగ్లో. కానీ దేవుడు అక్కడి నుండి ఈరోజు ఎన్నో వేల మందికి ఆశ్చర్యకరంగా చేస్తాడు, మీరు చూసినట్లయితే. అయితే ఎందుకు చెప్తున్నానంటే, తను తెగించి డబ్బులు లేకపోయినా, ఎటువంటి పరిస్థితి అయినా, నేను ఏది చేసినా గంభీరంగా దేవుని కోసం చేయాలని తన డబ్బులు లేకపోయినా చేసింది. ఫస్ట్ నైట్ అంట 125 మంది వచ్చారంట. వెంటనే సెకండ్ నైట్ 400 పీపుల్ వచ్చారంట. అంటే దేవుని ప్రేమ, దేవుని
ఆ పరిశుద్ధాత్మని రుచి చూచిన వారు, అలాగనే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా, ప్రతి ఒక్కరు అలాగే జరిగింది, మీటింగ్ చాలా బాగా జరిగింది, దేవుడు నన్ను తాకాడు, దేవుడు నన్ను దర్శించాడని వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వెళ్ళి 125 నుండి ప్రారంభించబడినది రెండో నైట్కి 400 అయ్యారంట. రెండో నైట్ 400 అయిన తర్వాత మూడో నైట్ చూసే కల్లా 5 నెలల వరకు ఫుల్ అయిపోయిందంట, టు ఫుల్ కెపాసిటీ. ఇందాక చూస్తారు కదా ఆ హాల్లో అంతమంది, అంటే ఎంత ఫుల్ అయిపోయారంటే అది 5 months వరకు. ఆ డెన్వర్ రివైవల్ టాబర్నాకల్లో ఫస్ట్ సగం మంది నిండారు, రెండోసారి 400, ఇంకా థర్డ్ నైట్ నుండే అంటే మూడో రాత్రి నుండి ఫుల్ అయిపోయారు. 5 months అంటే మీటింగ్ అయ్యేంత వరకు ఎప్పుడు కూడా ఆ కాంగ్రిగేషన్ నంబర్ తగ్గలేదు. అదే రీతిగా ఇంకా ముగిద్దాము, ఈ మీటింగ్ అయిపోయింది అని క్యాథరిన్ చెప్తే మనుషులు ఒప్పుకోలేదంట. నో, వీ వాంట్ మోర్ ఆఫ్ దీస్ మీటింగ్స్, ఇంకా కావాలి మాకు, ఇంకా దేవునిలో బలం పొందుకోవాలి. అంటే ఏంటి, ఆవిడ ఏమి మ్యాజిక్ ట్రిక్స్ చేయలేదు, ఏమి జిమిక్స్ చేయలేదు, కానీ ఖచ్చితమైన రక్షణ సువార్త మాత్రమే చెప్పింది, నిష్కలంకమైన రక్షణ సువార్త. నథింగ్, షీ జస్ట్ ప్రీచ్డ్ ద గాస్పెల్, బట్ దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడో అక్కడ తన కార్యాన్ని జరిగిస్తాడండి. అయితే ఆ 5 months తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత తన దగ్గర ఇంకా ఆ అవసరతలు, అంత రెంట్ కట్టాలి, డబ్బులు లేవు అన్న పరిస్థితిలో తను అనుకుంది ఇంకా ఆపేద్దాం ఈ మీటింగ్, నేను డబ్బులు కొంచెము వెన్ ఐ కెన్ కలెక్ట్ మోర్ మనీ దెన్ ఐ కెన్ రెంట్ ఈవెన్ బిగ్గర్ ప్లేస్, ఇంకా పెద్ద స్థలంలో రెంట్ చేసుకొని పెడదాము అని అనుకున్నారంట. అనుకుంటే ఒక అతను తన మీటింగ్ ద్వారా, తన ప్రసంగం ద్వారా తాకబడి, అట్లా కుదరదు, నేను మొత్తం పేమెంట్ చేసేస్తాను, మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే, ఎందుకంటే నాకు ఆ విశ్వాసం ఉంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్, అంటే ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే ఆ బిల్డింగ్ పైన ఒక బోర్డు ఉంటుంది చూడండి, ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని ఆ బోర్డు కూడా పెట్టారు. ఎందుకు అని అంటే, తను ఎవరైతే ఆ బిల్డింగ్ని రెంట్ చేయాలని మొత్తం డౌన్ పేమెంట్ ఇచ్చారో అతను అన్నాడంట, నా జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తాను, ఎందుకంటే ప్రార్థన ద్వారా ఎలాగైతే పరిస్థితులు మార్చబడుతుందో అదే రీతిగా ప్లీజ్ బై దిస్ ప్లేస్ అని ఆయన డబ్బులు ఇచ్చి ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని బోర్డు మాత్రం పెట్టండి అని చెప్పారంట. అయితే అంత చాలా చక్కగా జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే డెన్వర్లో. అంత చక్కగా జరుగుతుంది, అనుకున్నట్టు జరుగుతుంది, పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తున్నాడు, అనేక మంది దీవించబడుతున్నారు, అనేక మంది రక్షించబడుతున్నారు అని ఎంతో సంతోషంగా ఉందంట. అంత స్మూత్గా వెళ్తుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. కానీ ఎప్పుడైతే మనం ఆ కంఫర్ట్ జోన్కి వెళ్ళామనుకోండి, ఎప్పుడైతే అబ్బా అమ్మయ్య ఇంకా ఇదే నా లైఫ్ సెట్ అయిపోయింది, ఇదే నా జీవితం, ఇదే నా పిలుపు అయిపోయింది అనుకున్న పరిస్థితిలో 1934 అంటే 1934 సంవత్సరం డిసెంబర్ రోజు ఒక భయంకరమైన విషాదం జరిగింది. ట్రాజెడీ. వాట్ వాజ్ ద ట్రాజెడీ? తను ఎంతో ప్రేమించే, ఎంతగానో ప్రాణం కంటే ప్రేమించే తన తండ్రి ఒక యాక్సిడెంట్లో మరణించారనమాట. ఎప్పుడు తనంతగా వాడబడుతున్నప్పుడు, ఎంతగా దేవుడు వాడుకుంటున్న ఆ సమయంలో, ఎంతోమందికి ఆశ్చర్యకరంగా ఉన్న ఆ పరిస్థితిలో, ఆ సమయంలో 1934లో తన తండ్రి ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారనమాట. అయితే ఎలాగ చనిపోయారు అని, యాక్సిడెంట్ అని అప్పటి వరకు తనకి ఎంతోమంది చెప్పారు. కానీ అసలు జరిగింది ఏంటంటే, ఆ స్నో పడే, మీరు ఎవరైనా వెళ్తే మీకు తెలుస్తుంది, స్నో పడింది అనుకోండి, ఆ బండలన్నీ జారిపోతూ ఉంటాయి. అయితే తను మామూలుగా నడుస్తున్నాడు, తను ఏ వాహనం నడపట్లేదు, కానీ ఆ రోడ్డు పైన నడుస్తూ తను జారి పడ్డాడు. ఆ జారి పడిన పరిస్థితిలో ఒక వెహికల్ ఆయనని తప్పించుకొని పోయి ఈయనని గుద్దేస్తుంది అన్నమాట. గుద్దేస్తే అలాగా ఆన్ ద స్పాట్ చనిపోయారు. అది విన్న తనకి ఇంకా తెలీదు, క్యాథరిన్కి ఇంకా తెలీదు. ఎవరో చెప్పారు, కొన్ని గంటల తర్వాత చెప్పారు, మీ డాడీ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వచ్చి చూడు అని. తను వెంటనే కారు తీసుకొని, అసలు ఆ స్నో పడితే మనకి ఏం కనిపించదు, మబ్బుగా ఉంటుంది, ఆ స్నో పడుతూ ఉంటుంది, ఆ రోడ్స్ కనిపించవు, ఏం కనిపించవు. ఆ అర్ధరాత్రి బయలుదేరిందంట. ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో తర్వాత చెప్తుందంట. అంత ఫాస్ట్గా వెళ్ళానో కూడా నాకు తెలీదు, మా డాడీకి మా పప్పాకి ఏదో అయిపోయింది అని నేను అర్జెంటుగా పరిగెత్తాను, ఎంత ఫాస్ట్గా వెళ్ళానో తెలీదు, కానీ దేవుడే నన్ను తప్పించాడు. అంత ఫాస్ట్గా, అంత తొందరతోటి నేను వచ్చినప్పటికీ ఇంటికి వచ్చి చూస్తే అందరూ ఏడుపులు, ఆ శవము నా ముందు పెట్టబడి ఉంది,
ఆ శవాన్ని చూసి నాకు ఏడుపు రావట్లేదు, గుండె చెదిరిపోయింది, గుండె బద్దలైపోయింది. అసలు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అది అనుకుంటుండగానే నాకు అప్పుడు వచ్చి చెప్పారు, ఇట్లా యాక్సిడెంట్లో ఎవరో గుద్దారు, ఆ గుద్దడం వల్ల తను చనిపోయారని చెప్పిన వెంటనే తనలో ఒకలాంటి ద్వేషం ప్రారంభించబడ్డదంట. ఏంటి ఆ ద్వేషం అంటే, ఆ వ్యక్తి నా తండ్రిని చంపేశాడు అని హేట్రెడ్. షీ స్టార్టెడ్ హేటింగ్ దట్ పర్సన్. ఎంత అంటే, నా ప్రియమైన తండ్రి, నేను ఎంతగానో ప్రేమించే నా తండ్రిని ఆ వ్యక్తి గుద్ది నా తండ్రి ప్రాణాన్ని తీశాడు కదా అని ఎంతగానో ద్వేషించడము, ఎంతగానో తన లోపల ఒక భయము లాంటిది, ద్వేషము ఏర్పడిందంట. ఇంకా వారి అక్కలు అలాగనే సహోదరుడు అందరూ ఆఖరిసారిగా మీ తండ్రిని చూసేస్తే నేను ఇంకా మూసేస్తాను అని చెప్పారంట ఆ పాస్టర్. చెప్పిన వెంటనే మిగతా వారందరూ చూసారంట, ఆఖరిసారిగా చూసారు, ఏడ్చారు, అంత అయిపోయింది. క్యాథరిన్ మాత్రం అలాగనే షాక్లో అలాగ కూర్చుందంట చర్చ్లో. కూర్చొని ఆ పాస్టర్ తన దగ్గరకు వచ్చి, ఏంటో ఆఖరిసారిగా మీ తండ్రిని చూస్తావా అని అడిగినప్పుడు తనకి వాళ్ళ తండ్రిని సూటిగా చూడటానికి కూడా కళ్ళు రాక తన భుజాల్ని చూస్తుందంట. వారి తండ్రి యొక్క భుజాల్ని చూస్తూ, ఈ భుజాలపైనే కదా నేను ఆనుకున్నాను, ఈ భుజాలపైనే కదా నా తండ్రి నన్ను ఎత్తుకున్నాడు, ఈ భుజాలు ఇప్పుడు ఇన్ని రోజులు నా తండ్రి అని పిలువబడిన ఆ తండ్రి లేడు, ఇప్పుడు ఒక శవంగా, ఒక ఇంకెందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోయాడే అని ఒకలాంటి ద్వేషంతో బాధతోటి ఏడుస్తూ ఆ భుజాన్ని అలాగ పట్టుకుందంట. ఆ భుజాన్ని ఎప్పుడైతే అలాగ పట్టుకుందో తన తండ్రి భుజాన్ని, సడన్గా పరిశుద్ధాత్ముడు తనకి చెప్పాడంట, రిజరక్షన్ పవర్ అంటే పునరుత్థానపు శక్తి నేను అనుగ్రహిస్తాను, నీ తండ్రి తిరిగి లేస్తాడు అని ఒకలాంటి ఒక ధైర్యము తనకు కలిగిందంట. ఎప్పుడైతే ఆ స్వరము, ఆ ప్రేరేపణ వినిందో, ఇంకా తనలో ఉన్న ఆ డౌట్, ఆ ఫియర్, ఆ ద్వేషం, ఇప్పటివరకు హేట్ చేసింది ఆ డ్రైవర్ని, కానీ ఆ ద్వేషము అదంతా పోయి తన హృదయం అంతా తేలికైపోయి మరలా మామూలుగా వెంటనే డెన్వర్కి వెళ్ళిందంట. అంటే ఏంటి, తనకు ధైర్యం ఏంటంటే, నా తండ్రిని నేను మళ్ళా చూస్తాను అంటే, నిరీక్షణ లేని వారుగా మనము దుఃఖపడటం మనకి న్యాయమైంది కాదు, కానీ నిరీక్షణ కలిగిన ప్రజలుగా, అంటే దేవునితో పాటు ఆయన నామంలో మరణించిన ప్రతి ఒక్కరు మహిమ శరీరంతో లేపబడతారని గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఒక భాగ్యంగా, ఒక అదృష్టంగా, ఒక భాగ్యంగా ఇచ్చాడండి. అయితే సో షీ గోస్ టు డెన్వర్. ఆ డెన్వర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు దానికి పేరు పెట్టబడింది ఏంటిదంటే రివైవల్ టాబర్నాకిల్. ఇందాక చూపించాం కదండి, ద డెన్వర్ రివైవల్ టాబర్నాకిల్ 1935లో ఆ బిల్డింగ్ని కొన్నారు. దాని పేరు ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని పెట్టారు. 2000 మందిని కూర్చోబెట్టగలిగిన స్తోమత ఉంది దాంట్లో, అటువంటి కెపాసిటీ ఉందన్నమాట. అలాగ నైట్ మీటింగ్స్, ప్రతి రాత్రి మీటింగ్స్ జరిగించేవారు. 4 సంవత్సరాల వరకు మీటింగ్ జరిగించేవారు. నో డినామినేషన్, సండే స్కూల్ ఎంతగానో అంతకంతకు అభివృద్ధి పొందింది. ఆ స్థలానికి బస్సెస్ రావటము, ఆ స్థలం కోసం అక్కడ ఎంత రివైవల్, ఉజ్జీవం జరిగిందంటే ఆ స్థలం కోసం అని సపరేట్గా బస్సెసే, ఒక రూట్సే ఏర్పరిచారనమాట. తన సేవ ప్రిజన్స్కి, జైల్స్కి, నర్సింగ్ హోమ్స్కి, వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తను సేవ చేస్తుందంట. మొదటిగా తన గుండె పగిలిన పరిస్థితి ఏంటిదంటే వాళ్ళ తండ్రి చనిపోవడము. ఇప్పుడు ఒక రెండో విషాదము తన జీవితంలో జరుగుతుంది. ఎప్పుడైతే తను అన్నీ మంచిగా ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి అనుకున్న ఆ పరిస్థితిలో రెండో విషాదం ఏంటిదంటే, ఒక వ్యక్తి, సేవకుడు అని పిలువబడుతున్న వ్యక్తి, ఇవాంజలిస్ట్, సువార్థికుడు అని పిలువబడుతున్న వ్యక్తి, ఆయన పేరు బరోజ్ ఏ వాల్ట్రిప్ అనే వ్యక్తి. తను ఆస్టిన్కి, టెక్సస్కి సంబంధించిన వ్యక్తి అన్నమాట. అయితే ఈ 5 నెలలు ఆ రివైవల్ మీటింగ్స్లో ప్రతి వారము తను ఎవరో ఒక గెస్ట్ స్పీకర్ని పిలిచేవారు. గెస్ట్ స్పీకర్ ద్వారా ఆ ఆర్గనైజేషన్ జరిగించేవారు అనమాట. అదే రీతిగా ఈ ఇవాంజలిస్ట్ అంటే వాల్ట్రిప్ అనే ఇవాంజలిస్ట్ కూడా అలాగనే పిలిచారు. పిలిచిన వెంటనే తను అంట చాలా అందమైన వ్యక్తి అంట. ఎవరు? బరోజ్ ఏ వాల్ట్రిప్ అనే వ్యక్తి చాలా అందగత్తే. క్యాథరిన్ కుల్మన్ కంటే 8 years పెద్దవాడనమాట. మీకు వేయబడుతుంది
చూడండి, హీఈస్ బరోస్ ఏ వాల్ట్రిప్. హీ వాజ్ 8 years older టు క్యాథరిన్ కుల్మన్. అదే రీతిగా ఇద్దరికి ఒకలాంటి అట్రాక్షన్, ఆకర్షణ ఏర్పడిందంట, మ్యూచువల్ ఆకర్షణ. కానీ క్యాథరిన్కి తెలియంది ఏంటిదంటే ఆ వ్యక్తికి అప్పటికే వివాహం జరిగింది, 2 కుమారులు కూడా ఉన్నారని క్యాథరిన్కి అప్పటికీ తెలీదు. ఆ పరిస్థితిలో ఎప్పుడైతే ఈ వాల్ట్రిప్ అనే వ్యక్తి క్యాథరిన్ని కలిశాడో, ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో ఆకర్షణ ప్రారంభించబడిందో, వెంటనే ఆ వాల్ట్రిప్ అనే వ్యక్తి తన ఇంటికి వెళ్ళి తన భార్యకి విడాకులు ఇచ్చేసాడంట. బిడ్డల్ని నో అని చెప్పి బిడ్డల్ని అనాథగా మిగిలిచేశాడంట. ఇంకా ఆ విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఆ బిడ్డల వైపు ఆ స్త్రీ తన వైఫ్ వైపు చూడలేదంట. ఈ పరిస్థితుల్లో క్యాథరిన్కి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ప్రేరేపిస్తున్నాడంట. ఏంటి, నువ్వు పెట్టుకునే ఈ సంబంధము మంచిది కాదు, నువ్వు మాట్లాడుతున్న ఈ వ్యక్తి నీకు సరైనోడు కాదు, ఈ వ్యక్తి నుండి దూరంగా ఉండు. అప్పటికి చెప్పాను కదండి, విడాకులు అంటే తనకు పెళ్ళయింది అని తెలీదు. కానీ తర్వాత ఏం చెప్తాడంటే నా భార్య నన్ను వదిలివేసింది, ఐఎమ్ అ సింగిల్ మ్యాన్ అని చూపించుకుంటాడంట. విడాకులు ఇచ్చిన వెంటనే ఎక్కడికి, ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన సొంతంగా మినిస్ట్రీ స్టార్ట్ చేసి హీస్ షోయింగ్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి, ఐ యామ్ అ సింగిల్ మ్యాన్, ఐ నీడ్ హెల్ప్ అన్నట్టు తను ఎప్పుడు కూడా అలాగా సొంతంగా చేసుకుంటున్నట్టు చూపించేవాడంట. ఎవరి కోసము? క్యాథరిన్ కోసము. అయితే ఈ పరిస్థితుల్లో అదే సెల్ఫ్ పిట్టి కదా, సెల్ఫ్ పిట్టితో అలా చేస్తున్నప్పుడు క్యాథరిన్ జాలిపడి తనతో పాటు ఉన్న పియానిస్ట్ హెలెన్ వాళ్ళిద్దరికి వెళ్ళి ఏం చెప్తారంటే, మేము నీకు సహకరిస్తాము, మేము నీకు ఫండ్స్ రేజ్ చేస్తాము, ఈ సేవకు కావాల్సిన అవసరతలు మేము తీరుస్తాము అని చెప్పారంట. మెల్లమెల్లగా వారికి మధ్యలో నా సంబంధము పబ్లిక్ అవ్వడము, అందరు గుర్తించడం, అందరికీ తెలిసిపోవడం జరిగింది. అప్పటికి తన స్నేహితురాలైన హెలెన్, అదే పియానిస్ట్ అన్నా కదా, తను చెప్తా ఉందంట ఈ రిలేషన్షిప్ సరి కాదు, ఈ సంబంధం సరైంది కాదు అని. అయితే ఈ మోసపరిచే ఆత్మ, అబద్ధం ఆడే ఆత్మ ఆయనలో పనిచేసింది. గమనించారండి, మోసపరచు అబద్ధం ఆడు ఆత్మ ఆయనలో పనిచేస్తుంది. అన్నిటికీ ఒకలాంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. మోసపరిచే ఆత్మ, అబద్ధం ఆడే ఆత్మ, జెజబేల్ స్పిరిట్, ఇదేంటి కుళ్ళుబోతు, అసూయ, ద్వేషము, లైక్ దాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్పిరిట్. అదే రీతిగా ఆయనలో ఏం పనిచేస్తుందంటే మోసపరచాలి, అబద్ధం ఆడాలి. ఎందుకు? ఆయనకి తన పైన ఉన్న, క్యాథరిన్ పైన ఉన్న ప్రేమ కాదు, కానీ క్యాథరిన్కి అప్పటికి ఎంతో ఫేమస్, ఎంతో ప్రఖ్యాతి పొందింది. ఎంతగానో ఫండ్స్ రావటం బట్టి ఆ డబ్బులన్నీ నాకు డైవర్ట్ చేసుకుంటా, ఆ డబ్బులన్నీ నేను తీసుకుంటా. ఆయన ఎప్పుడు గ్రీడీ అంట, ఆయన స్వభావమే ఎక్స్ట్రావాగెంట్ అంటే పరిమితం లేకుండా అన్ని ఖర్చులు, భయంకరమైన లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోసము ఎంతగానో ఆశపడే ఆ వ్యక్తి, దురాశతోటి నింపబడిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక దురాత్మలాగా క్యాథరిన్ కుల్మన్ మినిస్ట్రీ, అంత శక్తివంతమైన మినిస్ట్రీలోకి ప్రవేశపెట్టాడు. అదే రీతి ప్రవేశపెట్టింది కాక క్యాథరిన్కి ఏం అబద్ధం ఆడతాడంటే, నేను నా భార్యను విడిచిపెట్టలేదు, కానీ నా భార్య నా బిడ్డల్ని నన్ను దూరం చేసి తనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పాడనమాట. అప్పుడు క్యాథరిన్ జాలిపడి నేను ఏ రీతిగా అయినా ఇతనికి సహకారిగా ఉంటాను అని సహకారిగా బయలుదేరుతుంది అనమాట. తను క్యాథరిన్ ఎప్పుడు కూడా తన గురించి మాట్లాడినప్పుడు ఆయన పేరు మిస్టర్ అని పెట్టేది, తను ఒక ముద్దు పేరుగా పెడుతుంది అనమాట. షీ యూస్ టు కాల్ హిమ్ మిస్టర్. అయితే మేసన్ సిటీ అయోవాలో తను ప్రారంభించాడు. ఎవరు? అతని పేరేనా ఏం చెప్పానండి, వాల్ట్రిప్. ఆ వాల్ట్రిప్ తన సేవను ప్రారంభించినప్పుడు క్యాథరిన్ కూడా డెన్వర్లో ఉన్న పిలుపుని, డెన్వర్లో జరుగుతున్న ఉజ్జీవాన్ని, డెన్వర్లో ఉన్నవన్నీ పక్కన పెట్టి ఈయనతోటి సహకరించడానికి మేసన్ సిటీకి బయలుదేరుతుంది, ఇక్కడ వదిలిపెడుతుంది అనమాట. అయితే అప్పటికి తన రిలేషన్షిప్, ఆ సంబంధం అంతా పబ్లిక్ అయ్యేటప్పటికి అందరూ చాలా వ్యతిరేకించారు. ఆ డెన్వర్లో ఉన్న కాంగ్రిగేషన్, ఆ సంఘస్థులు అందరూ వ్యతిరేకించారనమాట. ఇది కుదరదు, పెళ్లి చేసుకోకూడదు, అతనికి ఆల్రెడీ డివోర్స్ అయింది, అట్లా చేయకూడదు అంటే ఎవ్వరి మాట లెక్క చేయకుండా అక్టోబర్ 18వ రోజు రహస్యంగా వివాహం చేసుకున్నారనమాట.
అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తన జీవితంలో అతి పెద్ద మిస్టేక్ ఏం చేసిందంటే, షీ డెంట్ డూ ఎనీ అదర్ రాంగ్, బట్ షీ ఫెల్ టు దిస్ మిస్టేక్. ఈ తప్పైన పని చేసింది. తన వివాహ విషయంలో దేవుని ప్రేరేపణ తీసుకోకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఆ తప్పైన సంబంధంలోకి అడుగుపెట్టింది. తన జీవితాన్ని, తన మినిస్ట్రీని ఎంతగానో పాడు చేసింది, నాశనం చేసింది తన ఒక్క నిర్ణయం. ఈ సందర్భంలో మీతో చెప్పాలనుకుంటున్నానండి, ఎటువంటి సంబంధాలు అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపిస్తుంటాడు. ఈ సంబంధము నీకు సరైనది కాదు, ఈ వ్యక్తి నీకు సరైన వాడు కాదు, ఈ వ్యక్తి సరైన స్త్రీ కాదు, నేను ఉద్దేశించిన కార్యాలు బహు గొప్పవి, బహు మేలైనవి, అత్యున్నతమైనవి అని చెప్తున్నప్పుడు మనము అనేక సార్లు ఈ వ్యక్తి అందంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తికి ఎంత చక్కటి ఉద్యోగం ఉంది, ఈ వ్యక్తికి భలే డబ్బులున్నాయే, ఈ స్త్రీ ఎంత అందంగా ఉంది, ఈ స్త్రీ ఎంత బాగుంది, ఎంత మృదువైన మాటలు మాట్లాడుతుంది, మాధుర్యంగా మాట్లాడుతుంది అని ఆ మాటల కోసము, ఆ తీపైన మాటల కోసం, లేకపోతే భౌతికంగా కనిపించే వాటి కోసము అనేకసార్లు పరిశుద్ధాత్మ ప్రేరేపణ పక్కన పెట్టి తృణీకరించి మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అది ఎంతో పెద్ద నిర్ణయము, ఎంతో పెద్ద విషాదంగా ఇట్ విల్ బికమ్ అ ట్రాజిక్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఏ రీతి అయితే క్యాథరిన్ కుల్మన్ జీవితంలో జరిగిందో. ఈరోజు యవనస్తులుగా ఉన్న మీరు దయచేసి కంగారు పడకండి. అందుకని అంటాడు కదా సాంగ్ ఆఫ్ సాల్మన్లో, అంటే పరమగీతాలో అంటాడు, ప్రేమని రేపకండి, ఊరికే అనవసరమైన వాటికి, అనవసరమైన వ్యక్తుల కోసం రేపకండి, జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం, ఇట్ ఈస్ నాట్ ద రైట్ పర్సన్ అని దేవుడు అనేక సార్లు మనకి చెప్తూ ఉంటాడు. కానీ మనం ఎన్నిసార్లు ఆయన మాటల్ని తృణీకరిస్తామండి. అది రిలేషన్షిప్ అవ్వనివ్వండి, అది సంబంధం అవ్వనండి, అది ఫ్రెండ్షిప్ అవ్వనండి, అది స్నేహం కూడా. అనేకసార్లు ఇట్స్ నాట్ జస్ట్ అ ఫీమేల్ అండ్ మేల్ రిలేషన్షిప్, కానీ మీ స్నేహితులు వీరితో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు అనేకసార్లు మనకు ప్రేరేపిస్తాడు. వారి మాట తీరు సరైంది కాదు, వారి ప్రవర్తన సరైంది కాదు, వారి మోటివ్స్, వారి ఉద్దేశాలు సరైంది కాదు అని పరిశుద్ధాత్ముడు మనకు అనేకసార్లు మనుషుల ద్వారా ప్రేరేపిస్తాడు. మనలో ఆయన ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ డెలిబరేట్లీ కావాలనే మనము పర్లేదులే దేవా, నువ్వు క్షమించే దేవుడివి, నువ్వు నా తప్పిదాలను కూడా మార్చి మంచి మేలుగా మారుస్తావు కదా అని ఎన్నోసార్లు దేవుని ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసి, రద్దు చేసి మన ఇష్టానుసారంగా వెళ్తాము. జాగ్రత్త అండి. దేవుడికి ఇష్టం లేని సంబంధాల నుండి ఇప్పుడే పరిశుద్ధాత్ముడు చెప్తే, మరొకసారి మీకు కన్ఫర్మేషన్ ఇస్తే అసలు ఏం మాత్రం ఆలోచించకండి, తెగించండి. అది వాళ్ళు బాధపడ్డారా, నేను బాధపడతానా, ఇంత జరిగిపోయింది, ఈ పరిస్థితుల్లో కూడా వదిలేవేయాలా అనే ఎటువంటి సందేహాలు లేకుండా, ఇది దేవుడికి ఇష్టం లేదు, నేను దేవునికి ఇష్టం లేని ఇది ఏది కూడా చెయ్యను అని నిశ్చయించుకోండి. డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ దట్ ఐ విల్ లివ్ ఫర్ గాడ్, ఐ విల్ గివ్ అప్ ఎనీ రిలేషన్షిప్. అది ఏ సంబంధమైన, దేవుని దగ్గర నుండి నన్ను దూరం చేసి ఏ సంబంధమైనా నేను దానికి దూరంగా ఉంటాను అని మీరు నిశ్చయించుకోండి. గాడ్ విల్ ఆల్వేస్ ఆనర్ యువర్ సాక్రిఫైస్. మీరు ఏదైతే, ఎవరినైతే దేవుని కోసం త్యాగం చేస్తారో అది దేవుడు ఎప్పుడు కూడా లెక్క చేస్తాడు, దానికి 100 ప్రతిఫలాన్ని ఇస్తాడండి. నమ్మండి, విశ్వసించండి. సో గెట్ రిడ్ ఆఫ్ ఆల్ అన్వాంటెడ్, అన్నెసెసరీ, లస్ట్ఫుల్ రిలేషన్షిప్స్. భౌతికంగా ఏదో లైంగికమైన అటువంటి సంబంధాలని దూరంగా ఉండండి. పరిశుద్ధతను కాపాడుకోండి, ప్యూరిటీని కాపాడుకోండి. దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు అతని అందాన్ని చూసి, అతని మాటలు విని, అతను ఎంతో సున్నితమైన మృదువైన మాటలు విని క్యాథరిన్ కుల్మన్ అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడంట. అప్పటికి చెప్తున్నాడంట, ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, దూరంగా వెళ్ళిపో, పారిపో, అతను సరైన వ్యక్తి కాదు అంటే క్యాథరిన్ కుల్మన్కి అప్పటికే పరిశుద్ధాత్మ స్వరం వినటము, ఆయనతోటి సంభాషణ చేయడము, సంబంధం కలిగి ఉండటం ఎంతో అలవాటు. షీ న్యూ ఇన్ హర్ హార్ట్ దట్ దిస్ వాజ్ నాట్ గాడ్స్, బట్ అవుట్ ఆఫ్ హర్ ఫిజికల్ ఫీలింగ్స్, భౌతికంగా తన భావోద్వేగాలు బట్టి తను లొంగిపోయింది. అతనిని సీక్రెట్గా వివాహం చేసుకుందన్నమాట. అయితే ఆ వివాహం చేసుకునే ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఇంకా వివాహానికి సిద్ధపడుతుంది, అతను వివాహానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో ఆ సమయంలో తనకు ఒకలాంటి కలవరము, ఆందోళన, అలజడి తన హృదయంలో చెలరేగుతుందంట. ఏదో తెలియని కలవరము, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని తన హృదయంలో ఎలాగనో రేగుతున్నాయంట. అలలు రేగుతున్నట్టు కలవరం పైన కలవరం కలుగుతుందంట. తన ఆత్మలో నెమ్మది లేదు, తన మనసులో నెమ్మది లేదు.
ఇందాక చెప్పినట్టు తనలాగా ప్రేమించలేదు, కానీ తనకున్న డబ్బులు బట్టి, తనకున్న ప్రఖ్యాతిని బట్టి తనని వివాహం చేసుకోవాలని ఆ వ్యక్తి దురుద్దేశంతో క్యాథరిన్ దగ్గరికి వచ్చాడంట. అయితే మిస్టర్ వాల్ట్రిప్ అనే సొంత తల్లి కూడా క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి బెగ్ చేసిందంట, బతిమాడిందంట, దయచేసి అతని వివాహం చేసుకోకు, అతనికి భార్య ఉంది, అతనికి పిల్లలు ఉన్నారు, దయచేసి అతని వివాహం చేసుకోకు అంటే ఎంతమంది చెప్పినా మనం గుడ్డితనంలో ఉంటాం కదండి. ఆ యవన కాలపు గుడ్డితనంలో, ఆ మర్చిపోవటంలో, ట్రాన్స్లో ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు. ఎంతమంది వార్నింగ్ ఇచ్చినా, ఎంతగా దేవుడు కాదన్నా కానీ సొంత తల్లి వచ్చి చెప్పారంట, నాకు బిడ్డను వివాహం చేసుకోక, అతను సరైన వ్యక్తి కాదు అని చెప్తే కూడా క్యాథరిన్ గుడ్డితనంగా వెళ్ళి వివాహం చేసుకుందంట. అంత కలవరం మధ్యలో కూడా మళ్ళా వాళ్ళ స్నేహితులు అన్నారంట, ఆర్ యూ డూయింగ్ ద రైట్ థింగ్, ఇది నాకు ఎందుకో సరిగ్గా సమాధానం రావట్లేదు అని వారి స్నేహితులు అంటే కూడా క్యాథరిన్ లెక్క చేయలేదంట. అదే రీతిగా ఆ స్నేహితులు ఎవరైతే హెలెన్ అని ఇంకో స్త్రీ, లాటీ అని, ఈ ఇద్దరు స్త్రీలు ఎంతగానో చెప్తే కూడా వినలేదు కాబట్టి వాళ్ళు అన్నారంట, నీకు అన్ని రీతిలుగా వివాహానికి హెల్ప్ చేస్తాం, కానీ మేము మాత్రం ఆ వివాహంలో పాల్పంపులు పొందము, మేము సాక్షులుగా ఉండము అని చెప్తే క్యాథరిన్ ఎవరో స్త్రీని, ఇంకో స్నేహితురాల్ని తీసుకుని సాక్షిగా ఆ పెళ్లిలో పెట్టుకుంటుందంట. అయితే ఆ పెళ్లి సమయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇంకా వివాహం ఆ రింగ్ పెట్టే టైంకి తనకి సడన్గా ఆ టెన్షన్కి, ఆ కలవరానికి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయిందంట. ఎప్పుడు అంటే వాళ్ళు చెప్పాలి కదండి, పెళ్ళి ప్రమాణాలు ఉంటాయి కదా, వౌస్ ఉంటాయి కదా, ఆ టైంలో ఇంకా నేను నీ భార్యని, నేను నీ కోసం అండగా ఉంటాను అని చెప్పే సమయంలోనే తను కళ్ళు తిరిగి పడిపోవటం జరిగింది. వెంటనే వాల్ట్రిప్కి భయం పట్టుకుంది. ఏంటంటే, అయ్యో తిని ఈ పరిస్థితిలో కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా వివాహం అవ్వనట్టే అని వెంటనే తనని ఏదో రీతిగా బలపరిచి ఆ ప్రమాణాలు చెప్పు అని ఒకలాగా తనని కన్విన్స్ చేస్తాడంట. తను అదే రీతిగా కన్విన్స్ అయ్యి పెళ్లి ప్రమాణాలు చెప్పేస్తుందంట. ఆ రీతిగా వారికి వివాహం జరిగిందంట. అయితే ఇంత పరిస్థితుల్లో కూడా, ఇంత కలవరము, ఆందోళన, అంతగా పరిశుద్ధాత్ముడు ఎన్నిసార్లు అడ్డంకులు పెట్టాలన్నా, ఎన్నిసార్లు ఆటంకాలు పెట్టాలన్నా, ఎన్నిసార్లు ఆపివేయాలన్నా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా ఫోర్స్ఫుల్గా వెళ్ళి అతనితోటి వివాహం చేసుకుంది. కానీ వివాహమైన వెంటనే తనకి ఒకలాంటి భారము, వేదన కలిగిందంట. నో, దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్ అని తెలుసుకుందంట. ఎప్పుడు? వివాహం అయిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తే ఏముందండి, వివాహం అయిందంటే అయినట్టే కదా, మనం దేవుని ముందు ప్రమాణం చేస్తాం కదా. అందుకని చాలామంది యవనస్తులు కూడా ఇట్లాంటి తప్పైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వివాహం అయిన తర్వాత నేను మార్చుకుంటా, వివాహం అయిన తర్వాత నేను అతని స్వభావాన్ని మారుస్తా, అతని ప్రవర్తన మారుస్తా, అతని హ్యాబిట్స్ని మారుస్తాను అనుకుంటారు. అది ఒక మాయ. దట్ ఈస్ నాట్ ట్రూ. ఏదైనా దేవుడు చెప్పాడంటే చెయ్యండి, దేవుడు ఈ వ్యక్తి కాదంటే కాదు అని చెప్పండి. ఆ వివాహం అయిన తర్వాత క్యాథరిన్ అంటదంట, ఈ వివాహము దేవుని చిత్తం కాదు అని అంటదంట. వెంటనే ఆ చర్చ్ నుండి పరిగెత్తి ఏ వాహనంలో అయితే వారు అక్కడికి వచ్చారో ఆ వాహనము తీసుకొని ఇంకో ఇద్దరు స్నేహితులు ఉండే ఆ హోటల్కి వెళ్ళి బిగ్గరగా ఏడుస్తుందంట. నేను తప్పు చేశాను, నేను దేవుడు చెప్తే కూడా వినలేదు, ఈ వ్యక్తితోటి వివాహం చేసుకోద్దంటే అయినను ఆయన మాట వినకుండా నేను వివాహం చేసుకున్నాను అని ఎంతగానో ఏడుస్తుందంట. అప్పుడు వరకు ఎంతో కష్టపడి ఆ 5 years ఆఫ్ కాంగ్రిగేషన్, ఆ డెన్వర్లో జరిగిన ఉజ్జీవం అంతా ఒకే నిమిషంలో, తన ఒకే నిర్ణయం బట్టి మొత్తము ఆ సంఘము, అక్కడ రక్షించబడిన వ్యక్తులు, భక్తులు, విశ్వాసులు అందరూ చెదిరిపోయారంట. ఇంకా చెదిరిపోయి తను ప్రయాసపడిన సేవంతా చెదిరిపోయింది. అలాగా తన వివాహం విచ్ఛిన్నం అయిపోయింది. ఆ కాంగ్రిగేషన్ దగ్గరికి వివాహం అయిన తర్వాత వెళ్తే అందరు చాలా కోపడి, నీకు ఇంకా అవకాశం ఇవ్వము, we won't give you a chance, you have not told us about your wedding, నీ వివాహం గురించి మాకు చెప్పలేదు, కానీ ఇప్పుడు వచ్చి మా దగ్గర ఏం సేవ చేస్తావు. కానీ ఆ మనుషులకు అర్థం కాలేదు, తను తప్పు తెలుసుకుని, తను కూడా ఒక మనిషే కదా, తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. మనలో కూడా చాలామంది అంటాము,
ఆ సేవకుడు ఎందుకు అలాంటి తప్పు పని చేయాలి, ఈ సేవకురాలు ఎందుకు అలాంటి తప్పు పనులు చేయాలంటే, సేవకులు ఏమి దేవుళ్ళు కాదు కదండి. సేవకులు అంటే దేవుని చేత పిలువబడిన వాళ్ళు, దాసులు దాసురాలు. ఇంకా వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి, వాళ్ళకి తలంపులు ఉంటాయి, వాళ్ళకి ఆశలు ఉంటాయి. కానీ వారు ఏమైనా మనము విశ్వాసులుగా ఉండి ఎన్ని తప్పులు చేసినా ఆ దేవుడు క్షమిస్తాడు అంటాం. కానీ అదే ఒక సేవకుడు సేవకురాలు ఒక్క చిన్న తప్పు చేస్తే ఎంతగా మనమందరం చేతులెత్తి చూపిస్తాం కదా, ఎంతగా వారి గురించి విమర్శిస్తాం. నీదేంటి బ్రతుకు, నువ్వెందుకు సేవ చేసేది అని వారిని ఊరికి తిడతా ఉంటాం. కానీ దయగలిగిన దేవుడు అలాగా కాదు కదా. ఆ మరలా తను డెన్వర్ కాంగ్రిగేషన్కి వెళ్తే, మా దగ్గర రావటానికి నువ్వు వీల్లేదు, యూ డోంట్ హ్యావ్ ద రైట్, నువ్వు ఒక విడాకులు తీసుకున్న వ్యక్తితోటి పెళ్లి చేసుకున్నావు, మాకు చేయకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి యూఆర్ నాట్ అలౌడ్ అంటే, తిరిగి ఎంతో బాధతో మరలా తన భర్త దగ్గరికి వెళ్ళిందంట. అంటే వాళ్ళ స్నేహితురాలు అన్నది, మీరు అలా ఆ రోజు తిరస్కరించారు కాబట్టి ఆ మూర్ఖుడైన వ్యక్తి దగ్గరికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే తనకి అండ అంటూ ఎవ్వరు లేరు, తనకి స్నేహితులు తన వారంటూ ఎవ్వరు లేరు. మీరే తన సొంత వారని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కాదు అని ఆవిడని తృణీకరించారు కదా, అందుకనే తిరిగి ఆ మూర్ఖుడి చేతిలో పడ్డది. దాని తర్వాత ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి వాల్ట్రిప్ ఏం చేస్తాడంటే, తన ఫేమ్ని, తన డబ్బుల్ని అవన్నీ వాడుకొని ఏం చేస్తావు, ఆ మీటింగ్లో, తన చర్చ్లో, ఆ మినిస్ట్రీలో క్యాథరిన్ కుల్మన్ అప్పటికి గొప్ప సేవకురాలు, గొప్పగా ప్రసంగం చేసే ఆ స్త్రీని వెనకాల కూర్చోబెట్టి తన ముందు వచ్చి గొప్పగా సువార్తలు వాక్యాలు చెప్పేవాడంట. క్యాథరిన్ ఏమో తన వెనకాల కూర్చొని ఏడుస్తూ ఇది కదా నా పిలుపు, ఇది కదా నా బాధ్యత, దీని నుండి కదా నేను దూరం అయిపోయాను అని ఏడుస్తూ ఆ మీటింగ్లో కూర్చునేదంట. అంత భయంకరమైన పరిస్థితి. అతను ఎప్పుడు కూడా తనని అలవ్ చేసేవాడు కాదంట మాట్లాడటానికి లేకపోతే ప్రసంగించడానికి. అప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన క్యాథరిన్ని మౌనంగా ఏం మాట్లాడకుండా కూర్చోబెట్టేవాడంట. మెల్లమెల్లగా ఆ సేవ కూడా చెదిరిపోవడం జరిగింది. ఎందుకంటే అందరికీ సత్యం బయలుపడ్డది. ఏంటంటే వాళ్ళ భార్య కాదు తనని విడిచిపెట్టింది, తనే ఈ స్త్రీ కోసము ఆ భార్యని పిల్లల్ని విడిచిపెట్టాడు కాబట్టి ఈయనే సేవకుడని అందరూ ఆయనను తృణీకరించడము స్టార్ట్ చేశారంట. మెల్లమెల్లగా ఆ సేవ కూడా చెదిరిపోవటము, దీన స్థితిలోకి వెళ్ళిపోవడము జరిగింది. అప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా మనుషులను తృణీకరిస్తున్నారు, నువ్వు ఏం చేయి క్యాథరిన్, నువ్వు వేరే స్థలాలకి వెళ్ళు, ఎక్కడైతే మన గురించి తెలియదో, మన సంగతి, మన వివాహం గురించి తెలియదు, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రసంగం చేయని అటు మారుమూల ప్రాంతాలకి పంపించి క్యాథరిన్ని చేయమని చెప్పేవాడంట సేవ. ఈ సమయంలో దేవునితో మొత్తం సంబంధం కోల్పోయింది, దేవునితో సహవాసం కోల్పోయింది, దేవునితో ఉన్న రిలేషన్షిప్, సన్నిహిత సహవాసాన్ని కోల్పోయి 8 సంవత్సరాలు ఒబ్లివియన్లోకి వెళ్ళిపోయింది. అంటే రహస్యంగా, అంటే ఎవ్వరికి కనపడకుండా. 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు, 8 years ఆఫ్ హర్ మినిస్ట్రీ వాజ్ వేస్టెడ్. 8 years ఎవ్వరికి కనిపించలేదు. అంటే 6 సంవత్సరాలు వివాహంలో ఉంది, 6 years ఆఫ్ మ్యారేజ్ అండ్ 2 years, అంటే 8 years షీ వాజ్ అవే ఫ్రమ్ పీపుల్. అంత గొప్ప రివైవల్ తెచ్చిన ఆ స్త్రీ సడన్గా ఆ ఒక్క వ్యక్తిని బట్టి తన మినిస్ట్రీ, తన జీవితం, తన వివాహ జీవితం అంతా చెదిరిపోయింది. ఇంకా 6 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత 2 yearsలో ఆ 2 years తను నిశ్చయించుకుంది, ఈ వివాహ జీవితం దేవుని చిత్తం కాదు, ఇలా ఉంటాం నేను దేవుని చిత్తం కాదు అని ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళాలని ప్రయత్నించిందనమాట. మెల్లమెల్లగా అతని బట్టబయలు అయ్యే ఆ పరిస్థితిలో క్యాథరిన్ కూడా తెలుసుకుంది, ఏంటంటే ఇంతగా ప్రేమించాను కదా ఈ వ్యక్తిని, ఇంతగా నా హృదయం మొత్తము దేవుని కంటే కూడా ఎక్కువగా ఈ పురుషుడిని, ఈ వ్యక్తిని ప్రేమించాను కదా, కానీ ఈ వ్యక్తి నన్నుగా ప్రేమించలేదు, ఈ వ్యక్తి నా ఖ్యాతిని, నా ఫేమ్ని, నా డబ్బుల్ని ప్రేమించి నా దగ్గరికి వచ్చాడు కదా అని ఎంతగానో గుండె చెదిరిపోయిన పరిస్థితులు ఉందన్నమాట. ఇంకప్పుడు నిశ్చయించుకుంది, ఈ వివాహంలో నేను ఉండటము ఎంత మాత్రం మంచిది కాదు అని వెంటనే షీ డిసైడ్స్ టు కమ్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. 1944లో క్యాథరిన్ తన భర్తని విడిచిపెడుతుంది, వాల్ట్రిప్ని విడిచిపెట్టి 1947లో డివోర్స్ అయిపోతుంది. దాని తర్వాత
ఒక నిశ్చయంతో, ఒక డిసిషన్, ఒక నిర్ణయంతో షీ వాంట్స్ టు కమ్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. ఏంటిదంటే, షుడ్ ఐ సర్వ్ ద మ్యాన్ ఐ లవ్ ఆర్ షుడ్ ఐ సర్వ్ గాడ్? అంటే నేను ప్రేమించే వ్యక్తిని నేను సేవ చేయాలా లేకపోతే దేవునికి చేయాలా సేవ అని ఆ డిసిషన్ తోటి షీ కంక్లూడ్స్ ఏంటిదంటే, ఈ వ్యక్తి కోసం నేను ఎంత చేసినా వ్యర్థమే కాబట్టి నేను దేవుని కోసమైనా ఇప్పుడైనా ఈ శేష జీవితమైన ఈ కొద్ది కాలమైనా నేను దేవుని కోసం జీవిస్తానని డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తుందంట. దాని తర్వాత ఇంకా తను ఆగకుండా అస్సలు ఇంకా ఎప్పుడైతే ఆ డిసిషన్ తీసుకుందో తన ప్రయాణం స్టార్ట్ చేసింది. ఇంకెప్పుడు దాని తర్వాత అతని చూడలేదంట. ఇంకా పక్కదారి, ఇంకా దట్ వాజ్ ద లాస్ట్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఏంటంటే దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళటము. దాని తర్వాత ఎప్పుడైతే అతన్ని వదిలేసి నేను ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వెళ్తాను అనుకుందో, నథింగ్ కుడ్ స్టాప్. షీ స్టార్టెడ్ హర్ జర్నీ విత్ క్రైస్ట్ అగైన్. మరొకసారి దేవునితోటి తన ప్రయాణము స్టార్ట్ చేసింది. పెన్సిల్వేనియా, ఫ్రాంక్లిన్కి వెళ్ళింది. ఎందుకు పెన్సిల్వేనియా? ఎందుకు? డెన్వర్లో ఆల్రెడీ కాంగ్రిగేషన్ ఉంది కదా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ డెన్వర్ వాళ్ళు ఎలాగైతే తృణీకరించరను, ఇంకా నీకు ఇక్కడ అవకాశం లేదంటే ఫ్రాంక్లిన్ పెన్సిల్వేనియాకి వెళ్ళి అట్లీస్ట్ అక్కడ ఆల్రెడీ చాలామంది జర్మన్ ఇమిగ్రెంట్స్ ఉంటారనమాట. అంటే క్యాథరిన్ కుల్మన్ కూడా ఒక జర్మన్ ఇమిగ్రెంట్ కాబట్టి తనకు ఒకలాంటి సహవాసం ఉంటుందనో సంబంధం ఉంటుందనో వారి దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు కూడా తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఎందుకు వెళ్ళిందని, కానీ అలాగా చెప్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళి తన మినిస్ట్రీని స్టార్ట్ చేస్తే అక్కడ చాలా ప్రేమ కలిగిన వ్యక్తులంట, తనని అంగీకరించిన వ్యక్తులంట, దే ఆల్రెడీ హ్యావ్ యాక్సెప్టెడ్. తిరిగి ప్రారంభించింది ఫ్రాంక్లిన్లో. అయితే అలా అక్కడ నుండి వర్జినియా, వెస్ట్ వర్జినియా, క్యారల్ ఇట్లాంటి ప్రాంతాలకి మెల్లమెల్లగా తన మినిస్ట్రీ విస్తరించడము కొనసాగిందనమాట. అయితే అలాగ విస్తరిస్తున్న ఆ సమయంలో జార్జియా, అట్లాంటా అటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మరలా అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే, న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఇచ్చారంటే ఈ స్త్రీని అంగీకరించద్దు, తిను ఒక డివోర్సీ, షీ గాట్ డివోర్స్, విడాకులు తీసుకున్న స్త్రీ, తనను అంగీకరించద్దంటే అన్ని డోర్స్ షట్ చేస్తారంట. తనకి ఎక్కడ అవకాశం లేదంట. ఏ మీటింగ్స్ అయితే ఆర్గనైజ్ చేస్తారో ఆ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయినాయంట. అంటే తన దేవుని చిత్తానికి బయటికి వెళ్ళినప్పుడు అవమానము, వేదన, కృంగుదల. కానీ దేవుడు మన తప్పిదాలు బట్టి మన జీవితాన్ని అలాగ చేయడు. కానీ ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మనకి నూతన ప్రారంభాన్ని దయచేసే దేవుడు కదా. అదే రీతిగా క్యాథరిన్ కుల్మన్ జీవితంలో అదే జరిగింది. వెన్ షీ కన్ఫెస్డ్ అండ్ వెన్ షీ రిపెంటెడ్, గాడ్ గేవ్ హర్ అ న్యూ బిగినింగ్ అండ్ ఫ్రమ్ దేర్ షీ వెంట్ ఆన్ అండ్ నథింగ్ కుడ్ స్టాప్. 1946లో 1500 సీటర్ హాల్ తీసుకుందంట. దాంట్లో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అంటే ప్రతిరోజు ఒక మీటింగ్ పెట్టేదంట. బహుగా వర్ధిల్లిందంట, బహుగా విస్తరించిందంట. ఇట్ వాజ్ సో గ్లోరియస్. ఎంతో మహిమకరంగా దేవునికి జరిగిందంట. ఎంత మహిమకరంగా జరిగిందంటే అసలు ఆ 8 సంవత్సరాలు వేస్ట్ అయినట్టు అనిపించలేదంట. అసలు తను ఒక డివోర్సీ లేకపోతే తన జీవితంలో ఇలాగ విషాదాలు జరిగినాయి అన్నట్టు అనిపించలేదంట. అంత గొప్పగా, అంత మహిమకరంగా దేవునికి జరిగిందంట. మెల్లమెల్లగా రేడియో మినిస్ట్రీ స్టార్ట్ చేసిందంట. ఇంకా కొన్ని నెలలోనే తన ఎంతగా వర్ధిల్లిందంటే ఆ రేడియో మినిస్ట్రీలో పిట్స్బర్గ్లో తనకి సొంత స్టేషన్ ఇచ్చారంట, రేడియో స్టేషన్. ఇంకా అప్పుడు మనకిలాగా వాట్సాప్, సోషల్ మీడియా లేదు కదండి. ఎంతగా ఆశీర్వించబడ్డారంటే ఆ మెయిల్ బాక్సెస్ ఉంటాయి కదా, పోస్ట్ బాక్స్లో అన్ని మెయిల్స్, లెటర్స్ ఎలాగ ఉంటాయో ఆ రీతిగా మొత్తము అన్ని లెటర్స్ తనకే వచ్చేదంట. ఎన్నో ప్రాంతాల నుండి మేము ఇలాగ దీవించబడ్డాం, ఇలాగ ఆశీర్వించబడ్డామని అందరూ చెప్పేవారంట. గుంపులుగా మనుషులు రావటం సాగారంట. ఎందుకు అని అంటే దేవుడు మనల్ని పాత వ్యక్తిగా లేకపోతే మనము పాపిష్టులుగా, మనము ఏదో భ్రష్టులుగా మనల్ని చూడడు. ఒకవేళ దేవుడే మన జీవితం పట్ల తీర్పు తీర్చాలంటే మనం ఎవ్వరం నిలవడం. కానీ హీఈస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఆయన రెండో అవకాశాన్ని ఇచ్చే దేవుడు అండి. మనం చేసే నిర్ణయాలు, మనం చేసే తలంపులు, మనం చేసే తప్పిదాలు బట్టి ఎప్పుడైనా దేవుడు మనల్ని తీర్పు తీర్చుంటే ఈరోజు మనం ఎవరమైనా నిలబడతామా? బట్ ఇన్ క్యాథరిన్స్ లైఫ్ గాడ్ గేవ్ హర్ సెకండ్ ఛాన్స్ అండ్ ఓవర్లోడెడ్ విత్ పీపుల్. ఇప్పుడు మీకు ఆ దృశ్యం వేయబడుతుంది చూడండి. పీపుల్ గుంపులుగా తండోపతండాలుగా స్టార్ట్ అయ్యారంట రావటము. ఆ సమయంలోనే సెకండ్ వరల్డ్ వార్ ముగించింది.
అప్పుడు ఆ సమయంలో ఎవరెవరైతే బాధతోటి దెబ్బ తగిలి అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా చావు బ్రతుకులు ఉన్న వారికి దేవుడు గాడ్ గేవ్ హర్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. ఆ సమయంలో దేవుడు ఆయన ఆత్మ వరాన్ని ఇచ్చాడు. ఏంటిదంటే స్వస్థత వరం ఇచ్చాడు. తను ఓరల్ రాబర్ట్స్ ముందు, విలియం బ్రహ్మ అని ఎంతో గొప్ప గొప్ప సేవకుల ముందు తను మినిస్ట్రీ చేయడం సాగిందన్నమాట. అయితే వీరందరి మీటింగ్స్కి అప్పటి వరకు హీలింగ్ గురించి కొంచెం కూడా అవగాహన లేదు. అంటే హీలింగ్ మినిస్ట్రీ గురించి అవగాహన లేదు. ఇలాగ చేయాలి అలాగ చేయాలని కొంచెం కూడా అవగాహన లేని ఆ పరిస్థితుల్లో తను ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యి ఇలాగ చేయాలి అలాగ చేయాలని నేర్చుకుంది. కానీ అక్కడ ఏ మీటింగ్కి అయితే తను వెళ్ళిందో ఎవరైతే స్వస్థత పొందలేదో వారికి చెప్తారంట ఆ ప్రసంగికులు, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, నీకు విశ్వాసం లేదు, అందుకే దేవుడు నేను స్వస్థపరచలేదంటే దట్ డెంట్ సింక్ విత్ హర్ ఇన్ ద స్పిరిట్. తనకి ఏదో సరిగ్గా అనిపించలేదు. అంటే మన పాపం బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థత అనుగ్రహించేవాడు కాదు కదా. సంథింగ్ డెంట్ ఫీల్ రైట్. సో షీ డెంట్ వాంట్ టు ఫాలో దట్ పాలసీ, బట్ షీ ఫాలోడ్ ఓన్లీ వన్ పాలసీ. ఏంటిదంటే ఐ విల్ పుట్ మై ఫోకస్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఐ విల్ పుట్ మై ఫోకస్, నా దృష్టి అంతా పరిశుద్ధాత్ముడి పైన పెడతాను, నా దృష్టి అంతా యేసు పైన పెడతాను, ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు అని తన హీలింగ్ మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. 1947లో ఫస్ట్ నైట్ మీటింగ్స్లో అనేకమైన ప్రత్యక్షతలు, స్వస్థత గురించి, అద్భుతాల గురించి దేవుడు తనకి బయలుపరుస్తాడంట. రెండో రాత్రికే ఎంతగా హీలింగ్ గురించి న్యూస్ వస్తుందంటే, తను మీటింగ్కి వచ్చి కూర్చున్నామండి, మీ మీటింగ్లో వచ్చి కూర్చున్న వెంటనే నాలో ఉన్న గడ్డ కరిగిపోయి కింద పడిపోయింది. కానీ నేను నమ్మకుండా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటిది ఇలాగ జరిగిందంటే, అరే నీ క్యాన్సర్ స్వస్థపడింది, నీ ట్యూమర్ అంటే నీ గడ్డ అంత కరిగిపోయింది, ఎలాగ జరిగింది అని డాక్టర్స్ ఆశ్చర్యపోయే రీతిగా వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చేవారంట. రెండోది ఏంటిదంటే, ఎవరైతే ఆ యుద్ధంలో పాల్పంపులు పొందాడో, యుద్ధంలో సైనికులు ఉన్నారో, ఆ సైనికుడికి ఏదో దాడి కలిగి ఆయనకి బ్లైండ్ అని డిక్లేర్ చేస్తారంట. ఇంకా నువ్వు గుడ్డివాడివి, నీకు ఒట్టి 85% చూపే ఉంటుంది, మెల్లమెల్లగా అది కూడా తరిగిపోతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తే, అతను కూడా ఆ మీటింగ్లో వచ్చి కూర్చున్న వెంటనే ఫుల్ 20/20 ఐసైట్ దేవుడు రెస్టోర్ చేశాడంట. అలాగే ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయ్యి ఒక మంటలాగా, అగ్నిలాగా అంత అంటుకొని అనేక మంది గుంపులుగా రావటము జరిగిందనమాట. అట్లా ఇంతగా విస్తరించింది. ఆ సమయంలో వాళ్ళకి ఒక బిల్డింగ్ అంటూ, వాళ్ళకి సొంత బిల్డింగ్ అని ఒకటి లేదనమాట. బిలీ సండే అనే ఆయన ఇంకో గొప్ప దైవజనుడు, ఆయనకు వచ్చే జనం కంటే అందరికీ అప్పుడు ఉండేది ఏంటంటే, స్త్రీ ఏం బోధిస్తుంది, స్త్రీ ఏం చేయగలుగుతుంది అని. అటువంటి ఆ కాలంలో ఉన్న ఆ పరిస్థితి, ఆ కాలం ఏంటంటే ఇప్పుడు కూడా అలానే ఉంటారు కదా. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా బిల్లీ సండేకి వచ్చే మనుషుల కంటే అనేక మంది తండోలుగా క్యాథరిన్ మీటింగ్కి వచ్చేవారంట. అయితే ఆ బిల్డింగ్ కోసము ఎంతోమంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ తను నమ్మిన వారు, తనకి సన్నిహితంగా ఉన్నవారు తనని ఎంతగానో మోసం చేసి సడన్గా చేయకుండా ఏ బిల్డింగ్ అయితే వాళ్ళు మీటింగ్ పెట్టేవారో, ఈ బిల్డింగ్ మాది, ఇక్కడ నువ్వు జరిగించడం వీల్లేదు అని అంటే, సడన్గా మీటింగ్స్ క్యాన్సిల్ చేయాలి, ఇంకా మనకి బిల్డింగ్ లేదంటే మనుషులు ఎంతగా దీవించబడ్డారంటే, వారు ప్రేరేపించబడి ఇంచుమించు $10,000 అప్పటికప్పుడు కట్టి వాళ్ళందరూ ఒక బిల్డింగ్ని కొన్నారంట. ఆ బిల్డింగ్ కొనిన వెంటనే ఇంకా అక్కడ దేవుడు తన కార్యాన్ని స్టార్ట్ చేయడము జరిగిందనమాట. అయితే ఇక్కడ అంతా చక్కగా ఉంది, ఇక్కడ మనుషులందరూ నన్ను ప్రేమిస్తున్నారు, మనుషులందరూ నా దగ్గర చక్కగా ఉన్నారు, ఇక్కడ దేవుడు ఎంతగానో విస్తరింపజేస్తున్నాడు సేవని అని. ఇంకా నేను అన్నాను కదా, ఎప్పుడైతే మనము కంఫర్ట్ జోన్, ఎప్పుడైతే ఇంక ఇది అలవాటు అయ్యింది, ఇదే నా జీవితం, ఇదే నా కాలింగ్ అని సాటిస్ఫై అయ్యి సెటిల్ అవుతామో, అప్పుడే దేవుడు వచ్చి మన గూళ్ళను రేపుతాడు. మా జీవితంలో, ఈ సేవ జీవితంలో ఎన్నోసార్లు చూసాం. ఎప్పుడైతే ఇదే నాకు చాలు, దిస్ ఇస్ మై కంఫర్ట్ జోన్ అనుకున్నామో, అది లేపి ఇది కాదు నీ కంఫర్ట్ జోన్, పద బయలుదేరు అంటాడు. అదే రీతిగా జరిగింది. క్యాథరిన్ కూడా ఫ్రాంక్లిన్ పెన్సిల్వేనియాలో చక్కగా సెటిల్ అయింది. సేవ అంత బాగా జరుగుతుంది, తండోపతండాలుగా మనుషులు వస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు. ఇంకా ఇది చాలు నాకు అని సెటిల్ అయ్యే ఆ సమయంలో దాని పేరు ఫెయిత్ టెంపుల్ అని పెట్టారు. ఆ బిల్డింగ్ కొన్నారని చెప్పాను కదా, అది ఫెయిత్ టెంపుల్ అని పేరు పెట్టారనమాట. అయితే అందరు అన్నారు,
మరలా నువ్వు పిట్స్బర్గ్కి వస్తే బాగుంటుంది, పిట్స్బర్గ్లో సేవ చేస్తే బాగుంటుంది, అక్కడ కూడా అక్కడ నీకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు అక్కడ సేవ చేయాలని, అక్కడికి ఎందుకు రాకూడదని చాలామంది అడిగారు. తన సొంత స్నేహితురాలు మ్యాగీ, తన హెలెన్, వీరందరూ అడిగినప్పుడు తను అన్నది, నేను అస్సలు రాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను ఇక్కడ ఉండమంటున్నాడు, నేను ఇక్కడే ఉంటాను, ఏది జరిగినా నేను రానన్నాను. ఎంతమంది ప్రేరేపించినా తను అస్సలు ఒప్పుకునేది కాదంట. ఒకసారి తన పియానిస్ట్ వచ్చి, రావా అక్కడ సేవ చేద్దాము, పిట్స్బర్గ్కి రావా అని అడిగితే తనంటదంట, ఒకవేళ ఈ ఫెయిత్ టెంపుల్ రూఫ్ కానీ పడాలి, అంటే ఆ సీలింగ్ కానీ పడాలి, అప్పుడు చూస్తా అది దేవుని చిత్తమా కాదా అని అన్నదంట. ఊరికే మాట వరుసకి అన్నదంట. అంటే ఎలాగూ కూలదు, అంత పెద్ద బిల్డింగ్, అంత స్ట్రాంగ్ బిల్డింగ్, అది ఎట్లా కూలుతుంది అన్న తీరులో చెప్పిందంట. ఈ ఫెయిత్ టెంపుల్ రూఫే కింద పడాలి, అప్పుడు చూద్దాము అనేది మాట వరుసకి అన్నదంట. కానీ తను అన్న రీతిగానే ఏం జరిగిందంటే, ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చి ఆ ఫెయిత్ టెంపుల్ రూఫ్ కింద పడిపోయిందంట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పద వెళ్దామని పిట్స్బర్గ్కి వాళ్ళందరూ సేవ ఇంకా కొనసాగించారు, అక్కడ షిఫ్ట్ అయ్యారనమాట. అయితే అనేక మంది సేవకులు చెప్పేవారు, దెయ్యాలు బట్టి నీకు ఇలాగ అవుతుంది, దెయ్యాలు బట్టి నీకు స్వస్థత కలగట్లేదు, దెయ్యాలను ఫోకస్ చేస్తే. క్యాథరిన్కు ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, తను ఎప్పుడు కూడా దెయ్యాల వైపు చూడలేదు, కానీ నా యేసు వైపు నేను దృష్టి పెడితే అది నాకు చాలు, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు మనకు కూడా అటువంటి విశ్వాసం ఉండాలంటే, దెయ్యాలంటే భయము, లేకపోతే ఇది అయిపోతుందేమో భయము, మరణం అంటే భయము, అనారోగ్యం అంటే భయం అంటే, నేను ఒకటే అంటాను, అనారోగ్యము దెయ్యాలు ఇవి కాదు మన భయము. మనము మన దృష్టి యేసు వైపు పెడితే ప్రతి ఒక్కటి మనకి ఇంకా భయముగా, ఆందోళనలా కనిపించదు. ఎందుకంటే నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నన్ను చూసుకుంటాడు అని. సో తనకి ఒక ప్రేయర్ క్లాజెట్ అని, తనకి సపరేట్ ప్రేయర్ రూమ్ అని ఎప్పుడు లేదంట అండి. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేసేదంట. తన మీటింగ్స్కి బ్యాప్టిస్ట్ వచ్చేవాళ్ళంట, అసలు డినామినేషన్ భేదాలు లేకుండా పెంటికాస్టల్ వచ్చేవాళ్ళంట, క్యాథలిక్స్ వచ్చేవాళ్ళంట, సిక్ పీపుల్ వచ్చారంట, డ్రంకర్డ్స్ త్రాగుబోతులు వచ్చేవారంట, ఆధ్యాత్మికమైన బలముతో ఉన్నవారు ఉన్నారంట. అదే రీతిగా అసలు దేవుని గురించి అవగాహన లేని నాస్తికులు కూడా ఉన్నారంట. అలాగా ప్రతి మీటింగ్కి వచ్చి చాలామంది దర్శించబడేవారు, ముట్టబడేవారు. తను ఒకటే మాట అనేది ఏంటిదంటే, ప్రతి మీటింగ్లో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఎందుకు అని అడిగితే ఎవరైనా, తను అంటదంట, ప్రతి మీటింగ్ ముందు నేను 1000 సార్లైనా మరణిస్తాను, అందుకని దేవుడు తన కార్యం ఇలాగ జరిగిస్తున్నాడు అన్నదంట. ఐ డై 1000 deaths బిఫోర్ ఎవ్రీ మీటింగ్. అంటే తన శరీర ఆశల్ని, శరీర తలంపుల్ని అన్నిటిని ఉపేక్షించుకుంటూ ప్రార్థనలో వేదంతో మొరపెడుతూ, దేవా నీ ఉజ్జీవాన్ని జరిగించయ్యా, దేవా నీ ఉజ్జీవపు కార్యాలు జరిగించయ్యా అని ప్రతి మీటింగ్ ముందు గంటలు దేవుని సన్నిధిలో గడిపేదంట. అందుకని ఉజ్జీవపు కార్యాలు జరిగించేవాడంట దేవుడు. ఆ రీతిగా అంచెలంచెలుగా మెట్టుకి పై మెట్టుగా తను సేవ విస్తరింపసాగింది. ఇట్ వాజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు hundreds, thousands, బట్ ఇట్ వాజ్ lakhs of people, లక్షల మంది దీవించబడ్డారంట. ఎన్ని మిరకిల్స్, ఎన్ని అద్భుతాలు జరిగినాయి అంటే దాని లెక్కకి కూడా మించిందంట. యేసు ప్రభు అంటాడు కదా, మీరు నన్ను నమ్మినట్లయితే నాకంటే గొప్ప కార్యాలు జరిగిస్తారు అని యేసు ప్రభు చెప్పిన రీతిగా క్యాథరిన్ కుల్మన్ అన్న ఒక్క స్త్రీని వాడుకొని కౌంట్లెస్ మిరకిల్స్, లెక్కలేనన్ని మిరకిల్స్ దేవుడు జరిగించాడంట. 5 సంవత్సరాల బాలుడు పిల్డ్గా, అంటే చెయ్యి కాలు పనిచేయని ఆ చిన్న బాలుడు ఆ మీటింగ్ అటెండ్ అయిన వెంటనే తన సొంతంగా నడవటం జరిగిందంట. అట్లా ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు తన జీవితం, తన సేవను బట్టి, సేవ ద్వారా జరిగించాడంటే, ఎంతోమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, ట్యూమర్స్ అంటే గడ్డలు కట్టిన వాళ్ళందరూ విడిపించబడిన వాళ్ళు, ఎంతోమంది సాక్ష్యాలు అలాగే జరిగిందంట. ఇంకా 1952 15,000 పీపుల్ ఆమె మీటింగ్కి అటెండ్ అయ్యారంటండి. 2000 కాదు, 3000 కాదండి, ఒకే మీటింగ్కి 15,000 మంది ఒహాయోలో జరిగిన మీటింగ్కి ఒకేసారి గుంపులుగా వచ్చారంట. అయితే అక్కడున్న పోలీస్ మ్యాన్, అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారంటే సాక్ష్యము,
ఈ సీటింగ్ ఏమో 15,000 మందికే స్టేడియం. కానీ క్యాథరిన్ కుల్మన్ మీటింగ్ అటెండ్ అవ్వటానికి మీటింగ్ ఏమో 11 గంటలకి స్టార్ట్ అవ్వాలి. వాస్తవానికి ఇట్ షుడ్ స్టార్ట్ బై 11 AM. కానీ ఎంత ఆసక్తితోటి, ఎంత ఆశతోటి మనుషులు వచ్చేవారంటే, ఇంచుమించు వేకుజామున పొద్దున 4 గంటలకి అందరు క్యూలు కట్టేవారంట. అక్కడ స్టేడియం తలుపులు తెరిచి ఉండేది కాదు, అన్ని మూసి ఉండేది. మీటింగ్ 11 అంటే మనుషులేమో 4 గంటలకి, అది కూడా ఎంతమంది, 18,000 మంది క్యూస్లో నిలబడేవారంట. ఎందుకు? మీటింగ్ స్టార్ట్ అవ్వకముందే నేను వెళ్ళాలి ఫస్ట్. అటువంటి ఆసక్తి ఈరోజు ఎక్కడైనా కనబడుతుందండి. అందుకని మనం ఏం చూడట్లేదు కదా. నో రివైవల్ ఇస్ హ్యాపెనింగ్ బికాజ్ నో హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్. అటువంటి ఆశ లేదు, అటువంటి వాంఛ లేదు. కానీ ఆ బిడ్డలకున్న ఆసక్తి చూడండి, ఆ మనుషులకున్న ఆసక్తి. అంటే దేవుడు తన కార్యాన్ని, తన శక్తిని, తన ప్రభావాన్ని ఈ స్త్రీ ద్వారా జరిగిస్తున్నప్పుడు మనుషులు కూడా, నేను ఏది కూడా మిస్ అవ్వద్దు, ఒక్క మాట కూడా మిస్ అవ్వద్దు. దేవుడు నన్ను ముడతాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఇది కేవలం స్వస్థత కోసం కాదు, కానీ అన్ని రీతులుగా ఆశించబడాలని వాళ్ళు ఎంతో ఆశతోటి, వాంఛతోటి వచ్చేవారంట. అలాగా తను ప్రతి ఒక్కరికి ఈ కామన్ సినారియో మనం చూస్తామండి. ఏంటంటే, ప్రతి సేవకుడికి, ప్రతి రివైవలిస్ట్కి వాళ్ళు విస్తారమైన సేవ చేసి వాళ్ళ ఆరోగ్యం ఎంతగానో క్షీణించిపోవడం చూస్తూ ఉంటాం. అదే రీతిగా క్యాథరిన్ కుల్మన్ జీవితంలో కూడా ఏం జరిగిందంటే, తనకి ఎన్లార్జ్డ్ హార్ట్ ప్రాబ్లం ఉండింది. ఏంటంటే, తన గుండె పెద్దగా అయిపోయి ఎక్కువ సైజు పెరిగిపోయి ఎంతగానో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. ఎక్కువసేపు నిలబడలేదు, ఎక్కువసేపు మాట్లాడలేదు, ఎక్కువసేపు కూర్చోలేదు. అలాగ విస్తారమైన మీటింగ్స్ మాట్లాడి అంత ట్రావెల్ చేసి అలాగా తన హార్ట్లో మెల్లగా ఎన్లార్జ్మెంట్ జరిగి మెల్లమెల్లగా తన ఆరోగ్యము క్షీణించిపోతుందన్నమాట. కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా తను ఎప్పుడు కూడా ఆపలేదంట. ఎన్నిసార్లు చెప్పినా కానీ లేదు, నేను దేవుని పనే చేయాలి, దేవుని పనే ముఖ్యమని ముందుకు వెళ్ళేదంట. అట్లాంటిది తన లాస్ట్ సర్వీస్ వచ్చి, తన లాస్ట్ మీటింగ్ వచ్చి November 16th, 1975 ఎక్కడ అంటే లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో తన లాస్ట్ మీటింగ్ జరిగిందనమాట. తను అప్పటికే ఇజ్రాయెల్, ఫిన్లాండ్, స్వీడన్ అని విదేశాలకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించింది. తన మీటింగ్కి మూవీ స్టార్స్, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ అందరూ వచ్చేవాళ్ళంట. ఎందుకు అనంటే అద్భుతాల కోసం కాదు, కానీ అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఐ వాంట్ టు ఫీల్ ద హోలీ స్పిరిట్. నేను దగ్గరికి వెళ్ళి నేనుగా వెళ్ళి అక్కడ అనుభవించాలి. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అనేక మంది మూవీ స్టార్స్, పోప్ వాళ్ళు కూడా వచ్చి తన మీటింగ్లో కూర్చుండే వాళ్ళంట. ఎందుకు? తన మీటింగ్కి, తన సేవకి సీక్రెట్ ఏంటంటే, షీ వాజ్ అ ట్రాన్స్పరెంట్ లేడీ. అంటే ఎటువంటి దాపరికాలు లేదు, వేరే ఉద్దేశాలు లేవు. యాజ్ ఇట్ ఇస్ తను ఎట్లా ఉందో అలాగనే జరిగించేదంట. ఆల్ దట్ షీ షోడ్ వాజ్, తను ఒక్కటే చెప్పేది ఏంటంటే, నాకు రావద్దు మహిమ, సమస్త ఘనత మహిమ దేవునికి రావాలి, నన్ను ఎవరు మెచ్చుకోవద్దు, ఇది నా బట్టి కాదు, నేను పనికిరాని దాన్ని, నేను చూడటానికి అందహీనురాల్ని, అయినప్పటికీ నా బట్టి కాదు, ఇది దేవుని బట్టే అని ఎప్పుడు కూడా తను అన్ని మీటింగ్స్లో కూడా అలాగే చెప్పేదంట. అయితే తన లాస్ట్ మీటింగ్ లాస్ ఏంజలస్లో చెప్పేటప్పుడు, కాలిఫోర్నియా ఉన్నప్పుడు November 16th రోజు 1975 తనతో సహకారులుగా ఉన్న కొంతమందిలో ఒక స్త్రీ ఏం చూసిందంటే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఆ మీటింగ్ అయ్యి అందరూ వెళ్ళిపోయిన తర్వాత క్యాథరిన్ కుల్మన్ మాత్రము స్టేజ్ వెనకాలకి వెళ్ళి, అంచుకు వెళ్ళి, అక్కడ అంత పెద్ద ఆడిటోరియం, స్టేడియంస్ కదండి, ప్రతి బాల్కనీ, ఇటువైపు ఉన్న బాల్కనీ, అటువైపు ఉన్న బాల్కనీ, ఫ్రంట్లో ఉన్న సీట్స్, పక్కలో ఉన్న సీట్స్, ఒక్కొక్క సీట్ని తన కంటితోటి ఒక్కొక్క సీట్ని చూస్తూ అంతసేపు ఇంచుమించు 1:35 ఒట్టి సీట్స్ని, ఒక్క సీట్ తర్వాత ఒక సీట్ తర్వాత ఒక సీట్ చూసుకుంటూ అలాగ స్టేజ్ పైన నిలబడి తన చెయ్యి వెనకాల పెడుతూ తన కంట్లలో నుండి నీళ్లు రావటము స్టార్ట్ అయిందంట. ఎందుకు అనంటే, మేబీ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుడు చెప్పాడేమో, ఇదే నీ ఆఖరి మీటింగ్,
ఇదే నేను ఆఖరిగా నా సువార్తను ప్రకటించేది అని చెప్పుంటాడేమో. ఆ లాస్ట్ మీటింగ్లో మాత్రము కొద్దిసేపు తన అన్ని సీట్స్ చూసి ముగించేంత వరకు అక్కడే నిలబడిందంట. నిలబడిన తర్వాత అప్పుడు దాని తర్వాత 3 వారాల తర్వాత ఇంకా చనిపోయే స్థితిలో, చావు బ్రతుకుల్లో ఓక్లహోమా టుల్సా హిల్క్రెస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. అయితే ఓరల్ రాబర్ట్స్ అని ఇంకో గొప్ప దైవజనుడు, తన భార్య వచ్చి క్యాథరిన్ కుల్మన్ చూడాలి, చనిపోయే స్థితిలో ఉన్నారు, ఈ ఆఖరి సారైనా నేను చూడాలి అని ఓరల్ రాబర్ట్స్ తన భార్య వెళ్ళి క్యాథరిన్ కుల్మన్ దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడంట, చెయ్యి చాపి, దేవా తినని స్వస్థ అని హీల్ అన్న లోపడే క్యాథరిన్ వెంటనే తన చేతులెత్తి డోంట్ ప్రే అంటే అలాగ ప్రార్థన చేయకని, అంటే తనకు మాట కూడా రావట్లేదు ఆ పరిస్థితిలో, నా గురించి ప్రార్థన చేయకు అని పైన చూపిస్తుందంట. తన చెయ్యి చూపించి పైన చూపిస్తూ తన చెయ్యి తన కళ్ళు అంతా పైన చూపిస్తుందంట. అంటే వారి భార్య, ఓరల్ రాబర్ట్స్ గారి భార్య చెప్పారంట, అలా ప్రార్థన చేద్దంటుందండి, తను ఇంటికి వెళ్ళాలని ఆశ, ఇంటికంటే షీ వాంట్స్ టు గో టు హెవెన్, షీ వాంట్స్ టు మీట్ లార్డ్ జీసస్ అని అన్నారంట. అప్పుడు ఇంకా ఓరల్ రాబర్ట్స్ కూడా ప్రార్థన చేయడం ఆపివేశాడంట. అప్పటి వరకు హీల్ అనబోయి అక్కడ ఆగిపోయాడంట. ఎందుకంటే క్యాథరిన్ కుల్మన్ అడ్డగించింది. అయితే వాళ్ళు చెప్పినది ఏంటంటే, వాళ్ళు తనతో ఉన్న ఆ నర్సెస్, ఆ డాక్టర్స్ చెప్పిందంటే, ఒక ప్రత్యేకమైన తన బెడ్ చుట్టూ ఒకలాంటి వెలుగు కనిపించింది మాకు. అది మేము ఎంతమంది పేషెంట్స్ని చూసాం, మేము ఎప్పుడూ చూడలేదు. కానీ తన బెడ్ చుట్టూ ఒకలాంటి వెలుగు, అదే రీతిగా తన ముఖం ఒకలాంటి షైన్ అవ్వటము, ప్రకాశించడం మేము గమనించామండి అని చెప్పారనమాట. అని చెప్తే చాలామందికి ఒక సాక్ష్యంగా తన మరణం కూడా అయింది. నేను రీసెంట్ ఈ బుక్లో లేదు, గాడ్స్ జనరల్ బుక్స్లో లేదు, కానీ Feb 20th, 1976 తను 68 సంవత్సరాలకి దేవుని దగ్గరికి చేరుకుంది, తను మరణించింది. అయితే తన గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఆ వీడియోస్లో చూస్తే ఒక నర్స్, అంటే ఇప్పుడు ఆ వీడియో చూస్తే ఆ టెస్టిమనీ, ఆ నర్స్ ఇప్పుడు ముసలావిడలాగా ఉంది. కానీ అప్పుడు క్యాథరిన్ కుల్మన్ ఉన్న సమయంలో తను ఇంచుమించు 22 years ఆ టైంలో ఆ నర్స్కి డ్యూటీ పడ్డదంట క్యాథరిన్ కుల్మన్ దగ్గర సేవ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి. షిఫ్ట్స్ ఉంటాయి కదండి, ఈ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్లో తినని ఉంచారనమాట. తను అప్పుడే నర్సింగ్కి అలవాటు అవుతుంది, తనకి సరి అయిన ట్రైనింగ్ లేదు, అప్పుడే స్టూడెంట్ లాగా, ఇంటర్న్ లాగా వచ్చింది. అయితే ఆ నర్స్ అప్పటికి నాస్తికురాలు, దేవుని గురించి తెలియని వ్యక్తి, అంటే యేసుప్రభు గురించి వినింది, ఏదో నామకార్థంగా నమ్మేది, కానీ అసలు అవగాహన లేని ఆ నర్స్కి ఏమైందంటే క్యాథరిన్ కుల్మన్ బెడ్ దగ్గర ఏదో ప్రత్యేకంగా అనిపించింది అన్నమాట. అయితే Feb 20th, 1976 రోజు అర్ధరాత్రి తను మరణించింది. ఆ కార్డియాక్ అరెస్ట్ అయ్యి మరణించింది. మరణించిన తర్వాత అక్కడ 2 blocks లాగా ఉండేది. అంటే మీరు అనుకోండి, ఇక్కడ ఒక బ్లాక్, అక్కడ ఒక బ్లాక్, మధ్యలో ఒక టన్నల్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే 2 హాస్పిటల్సే, కానీ ఏ బ్లాక్ బి బ్లాక్ లాగా. అయితే తను మరణించిన రాత్రి ఏమైందంటే, వెంటనే మార్నింగ్ 2-3 నర్సులు వచ్చారంట, పరుగుని వచ్చారంట. వచ్చి ఏది క్యాథరిన్ కుల్మన్ ఏది అని అడిగారంట. అడిగితే ఈ నర్స్, అంటే కొత్తగా వచ్చిన ఈ నర్స్ అన్నదంట, చనిపోయింది అన్నదంట. అంటే అప్పుడు ఈరోజు ఏం తారీఖు అన్నదంట, Feb 20th. అయితే ఆ నర్సెస్ మిగతా వారు, అంటే మార్నింగ్ షిఫ్ట్లో లేకపోతే ముందు రోజున్న ఆ షిఫ్ట్లో ఆ నర్సెస్ ఆశ్చర్యపోయారంట. ఏంటి, ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అంటే, ఆ నర్సెస్ చెప్పారంట, Feb 20th రోజు, పలానా సమయాన నేను మరణించబోతున్నానని తను ముందుగానే వారికి చెప్పిందంట ఆ నర్సెస్కి. ఆ నర్సెస్ అనుకున్నారంట, మేము ఎన్నో మాటలు వింటూ ఉంటాం, చనిపోయే వాళ్ళు చెప్పే కథలు ఇంత అంత కాదు, ఎన్నో చూస్తున్నామని ఏదో వాళ్ళు రాసుకున్న రిజిస్టర్ బుక్లో రాసుకున్నారంట. Feb 20th రోజు 1 o'clock in the midnight 4 minutesకి తను మరణిస్తుంది అని తానే ముందుగానే దేవుడు చెప్పాడంట. చెప్తే అది తన నర్సెస్కి పంచుకున్నారంట. పంచుకుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. దాని తర్వాత ఇంకోటి గమనించారు ఏంటంటే,
తను ఎక్కడైతే మరణించిందో ఆ రూమ్ నుండి గుప్పుగా చాలా విపరీతమైన స్మెల్. ఏంటి ఆ స్మెల్? వాసన వచ్చింది. ఏంటంటే గులాబీ పువ్వుల వాసన, ద స్మెల్ ఆఫ్ రోజెస్. ఎంత విపరీతంగా అంటే నోబడీ కుడ్ అండర్స్టాండ్ హౌ ఇట్ కేమ్. ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ డెత్ టైమ్. ఆ వాసనకి ఈ నర్సెస్ అందరూ వచ్చారనమాట. వచ్చి ఎక్కడి నుండి వస్తుంది వాసన, ఎక్కడి నుండి వస్తుంది? నేను చెప్పాను కదండి, B బ్లాక్ వరకు తన రూమ్ నుండి ఆ వాసన వెళ్ళిందంట. ఎక్కడి నుండి అని చాలామంది డాక్టర్స్ పరుగున వచ్చి ఇక్కడ నుండి వస్తుందా, మరి పువ్వులేవి ఎక్కడి నుండి వస్తుంది, ఈ రూమే కదా వచ్చింది, ఈ రూమ్ నుండే కదా వస్తుంది, ఎక్కడిది అని చూస్తే ఎవరికి అర్థం కాలేదు. అయితే ఈ నర్సెస్కి చెప్పిందంట ఆ నర్స్ ఇంకో విషయం చెప్పింది మరణించేటప్పుడు. నేను మరణిస్తే దయచేసి నా ఫ్యూనరల్ అప్పుడు, నేను మరణించే ఆ సమయంలో నాకు రోజెస్ మాత్రమే, ఆ పువ్వులు మాత్రమే పెట్టమనండి, ఇంకే పువ్వులు వద్దు, నాకు అవే చాలా ఇష్టం అని. అంటే మన ఆశలు, మన కోరికలన్నీ తీర్చే దేవుడు కదా. తను ఎంతగా దేవునితో సన్నిహితంగా ఉందంటే తను మరణించే సమయము, మరణించే తీరు, మరణించే రోజు కూడా దేవుడు ముందుగానే తనకి చెప్పాడు. అదే రీతిగా తను మరణించిన వెంటనే యాజ్ అ గిఫ్ట్ ఏం చేశాడంటే తనున్న రూమ్లో అంత గులాబీ స్మెల్ రావటము, అది ఎంతో దూరం వరకు ప్రయాణించడము జరిగిందనమాట. ఇది చూసిన ఆ నర్స్, నాస్తికురాలు, అంటే ఇంకా దేవుని తెలియదు, దేవుడు లేడనే ఆ స్త్రీ, ఆ నర్స్కి అసలు మైండ్ పనిచేయలేదంట 2 రోజుల వరకు. ఏంటి, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఆ స్మెల్ ఏంటి? తను మరణించే సమయం కూడా చెప్పింది, ఏంటిది అని చాలా ఆశ్చర్యపోయిందంట. తను వెంటనే తన పాస్టర్, అంటే ఎవరైనా తనకి తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నదంట, ఏంటిది ఇలాగ జరిగిందంటే తను దేవుని గురించి చెప్తూ నువ్వు కూడా రక్షించబడాలి అని చెప్పారంట. రక్షించబడితే సరే నేను రక్షించబడతానని ఒప్పుకుందంట. ఐ విల్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్ అని చెప్పి తను తిరిగి బయలుదేరిందంట. బయలుదేరుతూ ఇంకా నేను దేవుని అంగీకరించాను కదా అని కార్లో ఏంజల్స్ వీ హ్యావ్ హర్డ్ ఆన్ హై అని ఒక గాస్పెల్ సాంగ్ పెట్టుకొని పాడుకుంటూ వెళ్తుందంట. సడన్గా తనకి తెలియకుండానే కారు స్లోగా అవటము, తను ఆ ఏంజల్స్ వీ హ్యావ్ హర్డ్ ఆన్ హై ఇంగ్లీష్ పాట వేరే భాషల్లో అదే ట్యూన్లో పాడుతుందంట. ఆ నర్స్ ఎవరైతే తన మరణాన్ని విట్నెస్ చేసిందో, సాక్ష్యంగా ఉందో, ఆ నర్స్ వేరే అన్య భాషలో మాట్లాడటం సాగిందంట. అంటే గమనించారండి, తను అదైన తర్వాత ఇంకా ఫుల్ టైం నేను దేవుని కోసమే చేయాలి, దేవుని కోసమే నిలబడాలని తను కూడా నిశ్చయించుకుందంట. గమనించండి, తన జీవితం బట్టే తను అనేక మందిని రక్షించడం కాక తన మరణ సమయంలో కూడా, ఆ మరణ పడకలో, తన మరణం తర్వాత కూడా ఒక వ్యక్తిని రక్షించింది. గమనించారా? అంత గొప్ప అభిషేకము తన దగ్గర ఉంది, తనలో ఉంది. దట్ గ్రేట్ ఆఫ్ ఎన్ అనాయింటింగ్ దట్ షీ క్యారీడ్ క్యాథరిన్ కుల్మన్. ఇప్పటికీ తన వీడియోస్, ఇప్పటికీ తన మీటింగ్ సర్వీసెస్ చూస్తే తప్పకుండా మీరు ముట్టబడతారు. అంత గొప్ప అభిషేకము షీ క్యారీస్. అంత గొప్పగా వాడబడింది. ఒకటే స్త్రీ. నేనేం చేయగలుగుతాను, ఏం చేయగలుగుతాను అనుకోలేదు, కానీ నేను దేవుని ప్రేమిస్తాను, అది చాలు అనుకుంది. ఆఖరిగా తను చెప్పింది ఏంటిదంటే, వండర్ఫుల్ వర్డ్స్. ద వరల్డ్ కాల్డ్ మీ అ ఫూల్ ఫర్ హ్యావింగ్ గివింగ్ మై ఎంటైర్ లైఫ్ టు హూమ్ ఐ హ్యావ్ నెవర్ సీన్. నేను ఏం చెప్తాదంటే, ప్రతి ఒక్కరు, ఈ లోకస్తులందరూ నన్ను అన్నారు, నీకేమైనా పిచ్చా, నువ్వు పిచ్చిదానివి, చూడని దేవుడి కోసము నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకున్నావు కదా అని అందరూ నన్ను వెటకారం చేస్తారు, ఎంతగానో తృణీకరించారు. కానీ నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సుందరమైన యేసు మోము చూసినప్పుడు నేను ఒక్కటే చెప్తాను, ఏంటంటే, దేవా ఐ ట్రైడ్, నేను ప్రయత్నించాను, నీ స్వారూప్యంలో నీకు ఇష్టానుసారంగా జీవించాలని ప్రయత్నించాను, కానీ ఎన్నోసార్లు నీకు దూరంగా వెళ్ళిపోయాను, నన్ను క్షమించు, నువ్వు ఎవరైనా వాడుకోగలిగితే నన్ను వాడుకో అయ్యా అని క్యాథరిన్ అడిగిందంట. తను ఎప్పుడు చెప్పేదంట, దేవుని ఫస్ట్ చాయిస్ నేను కాదు, దేవుని లాస్ట్ చాయిస్ నేను. చాలామందిని దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళు లోబడడం లేదేమో, అందుకే నన్ను పిలుచుకున్నాడు అన్నదంట. తనలో ఉన్న దీనత్వం అది.
అంటే ఫస్ట్ చాయిస్ వాజ్ ఆల్వేస్ మెన్ ఫర్ గాడ్. ఎప్పుడు పురుషుల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, కానీ మేబీ వాళ్ళు లోబడలేదేమో, అందుకనే ఒక లాస్ట్ చాయిస్గా కానీ నేను అట్లీస్ట్ ఐ ట్రైడ్ అని చెప్పిందంట. నేను బెస్ట్ ఏం చేయలేకపోయాను, నేను అంత గొప్పగా ఏం చేయలేకపోయాను, కానీ నేను ప్రయత్నించానయ్యా. ఈరోజు మనం కూడా అలాగే చెప్పగలుగుతామా? మనం ప్రయత్నించడం ఏంటి, అసలు జీవించడమే కష్టంగా ఉంది కదండి. జీవించడమే కష్టంగా ఉంది కదా దేవునికి. గమనించండి, వీ లెర్న్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ క్యాథరిన్ కుల్మన్స్ లైఫ్. ఏంటంటే మొదటిగా తనకి తగ్గింపు, పట్టుదల, దేవుని పైన దృష్టి, యేసు పైన దృష్టి, ఇంకా మిగతా వాటిపైన కాదు. తర్వాత తప్పైన సంబంధం బట్టి 8 years ఆఫ్ హర్ లైఫ్ షీ లాస్ట్, 8 years ఆఫ్ మినిస్ట్రీ లైఫ్ షీ లాస్ట్. ఎంతగానో వేదనకి, బాధకి గురి అయింది. తప్పైన సంబంధాలు, తప్పైన స్నేహాలు పెట్టుకోవడం కాక దేవుని వైపు చూడండి. దేవుని చిత్తంలో ఉన్న వివాహాలు, దేవుని చిత్తంలో ఉన్న సంబంధాలు, స్నేహాలు పెట్టుకోండి. సంబంధాలు కాదు కానీ స్నేహాలు పెట్టుకోండి, దేవుని చిత్తంలో ఉన్నవి. హ్యావ్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ ఓన్లీ ఇఫ్ గాడ్ అలౌస్ ఇట్, ఓన్లీ ఇఫ్ గాడ్ వాంట్స్ ఇట్. డోంట్ బీ హేస్టీ టు గెట్ మ్యారీడ్. తప్పైన నిర్ణయాలు తీసుకోక దేవుని వైపు చూస్తూ, ఆయనను చూస్తూ నడుద్దామా. ఈ ఈ ఈ ఆఖరిలో ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఆల్వేస్ బీ హంగ్రీ అండ్ థర్స్టీ ఫర్ గాడ్. క్యాథరిన్కు నా ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్ గుణగణం ఏంటంటే, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా దేవుని అభిషేకం కావాలి, నాకు ఇంకా నేను దేవుని చేత వాడబడాలి. ఎక్కడ కూడా తప్పుపోవద్దు, ఎక్కడ కూడా నేను ఈ జిమ్కి ఆ జిమ్కి కాదు, నేను నిక్కచ్చుగా, నిష్కపటముగా, యథార్థముగా, నమ్మకంగా ఆయన ఎడలో ఉంటాను. ఆయనే చూసుకుంటాడు మిగతాదంట. దేవుడు పెద్ద, హీఈస్ అ బిగ్ గాడ్, సో ఐ విల్ ఆల్వేస్ డూ బిగ్ థింగ్స్ ఫర్ గాడ్ అని చెప్పింది. ఆయన గొప్ప దేవుడు కాబట్టి నేను కూడా ఆయన కోసం గొప్ప వాటిని సాధిస్తా అని చెప్పింది. ఈరోజు ఆ అభిషేకం కోరుతున్నారా మీరు? ఆ అభిషేకం కావాలని వేడుకుంటున్నారా? అడగండి, దేవా ఇప్పుడు చెప్పిన రీతిగానే, ఇందాక పాడిన రీతిగానే, నన్ను కావగా వచ్చిన ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. మనం అనేక సార్లు ఆయనకి వ్యతిరేకంగా తృణీకరించి వెళ్ళిపోయాం కదా. కానీ ఎప్పుడైతే క్యాథరిన్ కుల్మన్ తన పరిస్థితిని, తన స్థితిని ఎరిగి వేదనతో పశ్చాత్తాపం పొందిందో, అప్పుడు దేవుడు తిరిగి తన రాతని మార్చివేశాడు. తన తలరాతని మార్చివేసి మరలా ముందు కంటే గొప్పగా తనని వాడుకోవడం ప్రారంభించేశాడు. మనుషులు మన గతాన్ని బట్టి మనల్ని తీర్పు తీరుస్తాడేమో, దేవుడు మన గతాన్ని బట్టి మనల్ని తీర్పు తీర్చాడు. కానీ దేవుడు మన భవిష్యత్తు, హీఈస్ అ గాడ్ ఆఫ్ ఫ్యూచర్. హీ విల్ నెవర్ పాయింట్ అవుట్ అవర్ పాస్ట్. మన గతం, నువ్వు ఇంత చెడ్డగా ఉన్నావు, ఇంత భయంకరంగా ఉన్నావు అని ఎప్పుడు దేవుడు అన్నాడు. కానీ మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తులో అయినా నాకు లోబడి ఉండు, ఈ భవిష్యత్తులో అయినా నా చిత్తం జరిగించు. అప్పుడు నీకు కనిపించని, మన చెవికి వినపడని, కంటికి కనరాని గొప్ప కార్యాలు మన ఎడల దేవుడు జరిగిస్తాడంట. నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ దట్ గాడ్ విల్ డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అబౌవ్ ఆల్ దట్ యూ హ్యావ్ ఎవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్డ్ ఫర్ యువర్ సెల్ఫ్? Do you believe that? God is saying, I will do exceedingly. నువ్వు ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్పగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. నువ్వు నాకు సమర్పించుకో, నా కోసం అంకితం అయిపో. ఏ రీతి అయితే షీ వాజ్ సోల్డ్ అవుట్ ఫర్ క్రైస్ట్, షీ వాజ్ సోల్డ్ అవుట్. ఇంకా నేను నీకే అంకితం అయ్యా అని చెప్పింది. అంకితం అని చెప్పిన తర్వాత దేవుడు బలంగా వాడుకున్నాడు. తన సంబంధాన్ని ఎప్పుడు కూడా దేవునితో కోల్పోలేదు. ఈరోజు హ్యావ్ దట్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. నీ చరణములు చేరగానే నా గతి మారిపోయిందయ్యా. నీ శరణము వేడగానే నీది నాదిగా మారిందయ్యా. ఏ యోగ్యత నాకు లేదు, నేను పాపిని, నేను భ్రష్టుడిని. కానీ నా యోగ్యతకి మించిన నువ్వు నన్ను వారసునిగా చేసావు కదా, వారసురాలుగా చేసావు కదా, నీకు వందనాలయ్యా అని కృతజ్ఞతతో ఈ ఒక్క మాట చెప్దామండి. నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా. నీ శరణము వేడగానే నీది నాదిగా మారేనే. నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా. నీ శరణము వేడగానే నీది నాదిగా మారేనే.
చూపావో నీ దయా నన్ను ఎన్నడు విడిచిపోకుమయా. ఓ సిలువ నీడలో నన్ను దాచుమయా. అవునయ్యా, నన్ను కావగా వచ్చిన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎన్నోసార్లు నిన్ను విడిచి దూరమైన పరిస్థితులు, నిన్ను విడిచి దూరమయ్యి నిన్ను మర్చి నా సొంత ఆశలు, సొంత కార్యాలు, స్నేహాలు, సంబంధాలు నీకు ఇష్టం లేని అన్నిటినీ చేశానయ్యా. కానీ నా గతి నీ సన్నిధికి రాని నువ్వు మార్చివేసావయ్యా. నీది నాదిగా మార్చావయ్యా. నీ వారసునిగా వారసురాలుగా నన్ను చేసావు. నీకు వందనాలయ్యా. ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత లేదయ్యా, ఎందుకు పనికిరాని వాళ్ళము. కానీ ఇంత గొప్ప అవకాశాలు. యువర్ ఆల్వేస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ లార్డ్. నీ దగ్గరకు వచ్చిన వారికి ఎప్పుడు కూడా తృణీకరించే దేవుడివి కాదని మా పట్ల నువ్వు ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా చూపించావయ్యా, జరిగించావయ్యా. నీకు వందనాలయ్యా, నీకే స్తుతులయ్యా. ఈరోజు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏ అభిషేకం అయితే క్యాథరిన్ పొందుకున్నదే దేవా, అదే రెండంతల అభిషేకము మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. గొప్పగా నీ ద్వారా వాడబడే కృపను దయచేయండి. తగ్గించుకునే స్వభావం దయచేయండి. దీని స్వభావం దయచేయండి. లోబడే నమ్మకమైన యథార్థమైన స్వభావాన్ని దయచేయండి. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడిన దేవా, తన పట్టుదలతో నిన్ను వెంబడించిన రీతిగా ఈరోజు మనుషులు ఎన్ని మాటలు మాట్లాడినా నా పట్టుదల, నా యేసయ్య కోసం నేను ఎంతైనా తెగిస్తాననే జీవితాన్ని మాకు దయచేయండి. ఈ జీవితం జీవించేంత వరకు ప్రభావితంగా help us to make an impact, Lord. Help us to make an impact. Help us to make a difference in this world. మా బట్టి మనుషులు బాధపడేవారుగా కాక, మా బట్టి అనేక మంది నీ వైపు చూసేవారుగా చేయమని అడుగుచున్నామయ్యా. దేవా, నీవే నీ కార్యాన్ని జరిగించండి. ఈ జీవపు కార్యాల గురించి ధ్యానిస్తుండగా ఒక్కరు సమర్పించుకుంటే, ఒక్కరు వారి జీవితాన్ని అంకితం చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తావో మాకు చూపిస్తున్నావు, మరల చూపిస్తున్నావయ్యా. విని మర్చిపోయేవారుగా కాక దాని తగిన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని, నిన్ను ప్రేమించే జీవితాన్ని మాకు దయచేయమని ఈ సమయాన్ని అంతా ఆశ్రయించింది దేవా. ఇది మా జీవితంలో, మా హృదయంలో కార్యాన్ని జరిగించి, మా హృదయంలో పని చేయడానికి, మా మాట్లాడే తీరు, ఆలోచించే తీరు మారటానికి, మా దృష్టి లోకం పైన కాక నీ వైపు చూడటానికి సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బ్లెస్డ్ బై దిస్ సిరీస్ అండి? దయచేసి తెలియచేయండి. నిజంగా దీని ద్వారా ఆశీర్వదించబడుతున్నట్లయితే తెలియజేయండి. డూ యూ వాంట్ మీ టు కంటిన్యూ దిస్ సిరీస్ ఆర్ షెల్ వి గో బైబిల్ స్టడీ లాగా వెళ్దామా, లేకపోతే డూ యూ వాంట్ మీ టు కంటిన్యూ దిస్ సిరీస్ అనేది దయచేసి 9100090003 అనే నంబర్కి తెలియజేయండి. దయచేసి కేవలం వినేవారుగా కాకుండా మన దృష్టి మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన తలంపులు మారాలి, మన జీవిత శైలి మారాలి. దేవుని కోసము లెట్స్ ఆల్ బి సోల్డ్ అవుట్ ఫర్ క్రైస్ట్. దేవుని కోసం అంకితం చేయబడదాము. దేవుని కోసం ఎంతైనా తెగిద్దాము. దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరినీ బహుగా వాడుకొనును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ అ వండర్ఫుల్ నైట్.